पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। नमस्ते महोदय। नमस्ते अंडी। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। एनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। अद्य कोविड् वर्गस्य पञ्चदशकक्षा अस्ति। अद्य वयं नवमपाठस्य द्वितीयभागस्य अध्ययनं कुर्मः। ఇవాళ కోవిడ్ వర్గం యొక్క 15వ తరగతి మనం 9వ పాఠంలోని రెండో భాగం ఏదైతే ఉందో అది ఇవాళ అధ్యయనం చేస్తాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో అన్వయ రచనలో మనం 2 శ్లోకాలు చేసాం. ఇది 3వ శ్లోకం. సో 3వ శ్లోకం తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోస్మి ऋषि ప్రభావాన్ మయి నాంతకోపి ప్రభు ప్రహర్తుం కిముతాన్య హింస్రాహ. ఇంకొకసారి తం విస్మితం ధేనురువాచ సాధో మాయా మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్ మయి నాంతకోపి ప్రభు ప్రహర్తుం కిముతాన్య హింస్రాహ. సో పదవిభాగం చూస్తే తమ్ విస్మితం ధేను ఉవాచ సాధో మాయాం మయా ఉద్భావ్య ఇక్కడ సంధి మయా అండ్ ఉద్భావ్య పరీక్షిత అసి
పరీక్షితః అసి. ఇక్కడ విసర్గస్య ఉకార తర్వాత పూర్వరూపం. ఋషి ప్రభావాత్ మయి నా అంతకః అపి. నా అంతకః ఇక్కడ నా అంతకః సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత నా అంతకః అపి అంటే విసర్గ. ఆ తర్వాత మళ్ళీ పూర్వరూప. ప్రభుః ప్రహర్తుం కిం కిం ఉత అన్య అన్యహింస్రాః అన్నది ఒక పదం. కిం ఉత అన్యహింస్రాః. ఓకే. సో సో కిందటి శ్లోకంలో చూసాం మనం ఏంటంటే దిలీప్ మహారాజు తను సమర్పించుకున్న తర్వాత ఆయనకి ఒక ధ్వని ఇది వినిపిస్తుంది. లేమని చెప్పి అతను లేచి చూస్తే ఆయన ఎదురుకుండా సింహం కాకుండా ఒక ధేనువు తల్లిలాగా పాలని స్రవిస్తూ కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఆ వచనాలు విన్న తర్వాత అతను ఎలా ఏంటైంది అన్నది. సో తం విస్మితం ధేనుః ఉవాచ సాధో. సాధో అని చెప్పి సంబోధన. సో సాధుః సాధో దానికి సంబోధన. తం విస్మితం ధేనుః ఉవాచ. అటువంటి ఆ దిలీప మహారాజు పోతూ ఉన్నటువంటి అతనితో మళ్ళీ ధేనువు ఉవాచ మాయాం మయా ఉద్భావ్య. మాయాం అంటే ఇప్పుడు నువ్వేదైతే చూసావు, ఇక్కడ ఏం చూసావు? ధేనువు గుహలోకి వెళ్ళడము, దాన్ని ఒక సింహం ఆక్రమించడం అన్నది ఏదైతే చూసావో, లేకపోతే నీ చెయ్యి స్తంభించిపోవడం, ఇవన్నీ ఏదైతే చూసావో అదంతా కూడా మాయ. అది ఎవరి చేత రచింపబడినటువంటిది? మయా ఉద్భావ్య. నా చేత అది రచింపబడినటువంటి ఒక మాయ. దేనికోసము అంటే పరీక్షితః అసి. సో భవాన్ పరీక్షితః అసి. అసి అంటే మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి త్వం. సో త్వం పరీక్షితః అసి అంటే నువ్వు పరీక్షకి గురి చేయబడ్డావు, నిన్ను పరీక్షించడానికి నేను అలా చేశాను అని చెప్పడం. ఆ తర్వాత ఋషి ప్రభావాత్ మయి నా అంతకః కోపి. ఓకే. నా అంతకః అపి అంటే ఋషి ప్రభావాత్. ఋషి ప్రభావాత్ అంటే నేను వశిష్ఠ ముని యొక్క ధేనువుని. కాబట్టి ఆ ఋషి యొక్క ప్రభావం చేత మయి నా అంతకః అపి నన్ను చెప్పేటటువంటి వాడు దాన్నేమంటారు? యముడు గూడా కాదు. అంతకః అంటే యముడు ఇక్కడ. నన్ను చంపడం యముడు గూడా చేయలేడు. ప్రభుః ప్రహర్తుం అంటే ప్రభువు అంటే ఇక్కడ అర్థం సమర్థుడు అని. సో అక్కడ యమధర్మరాజు కూడా సమర్థుడు కాదు. దేనికి? ప్రహర్తుం చంపడానికి. కిం ఉత అన్యహింస్రాః నన్ను యముడే చంపలేకపోతే గనక మిగతా అన్యహింస్రాః అంటే మిగతా హింసించేటటువంటి ఏవైతే జంతువులున్నాయో అవి నన్ను ఏం చేయగలవు? కిం ఉత అంటే అది కూడా ఒక ప్రశ్నార్థక శబ్దమే అది. కిమ్ముత అంటే ఏంటంటే మిగతావి ఇంకా ఏం చేస్తాయిలే, ఇదే చేయలేనప్పుడు అదేం చేస్తుంది అని చెప్పడానికి వాడడానికి కిమ్ముత అని వాడాలి. సో ఇవి పదాల యొక్క అర్థాలు, ఒక్కొక్క పదం యొక్క అర్థం. ఆ తర్వాత మనం అన్వయం చూస్తే గనక విస్మితం తం ధేనుః. సో అతన్ని ఆశ్చర్యపోతున్నటువంటి దిలీప మహారాజ్ తోటి ధేనుః మాట్లాడుతోంది. సాధో మాయాం ఉద్భావ్య మయా పరీక్షితః అసి. సో నేను మాయను ఉద్భవించి నిన్ను పరీక్షించాను అని చెప్తాను. ఋషి ప్రభాత్ మయి అంతకః అపి ప్రహర్తుం నా ప్రభుః. నన్ను చంపడానికి యమధర్మరాజుకి కూడా సామర్థ్యం లేదు. మిగతా హింసించేటటువంటి ఆ జంతువులు అంటే సింహం నన్ను ఏం చేస్తుంది అని చెప్తాను. ఆ తర్వాత తాత్పర్యం సింహం అపశ్యన్ పుష్పధారాం చ అనుభవన్ దిలీపః ఆశ్చర్యచకితః అభవత్. సో సింహాన్ని చూసి ఆ తర్వాత పుష్పధారాన్ని కూడా చూసినటువంటి అతను ఆ రెండిటి వల్ల కూడా అతను ఆశ్చర్యచకితుడు అయ్యాడు. తాదృశం తం ఉద్దిశ్య ధేనుః వదతి. అటువంటి అతనితోటి ఆ ధేనువు ఇలా అంటోంది. రాజన్ బుద్ధిపూర్వకం అహమేవ త్వాం పరీక్షితవతి. నీకు కావాలనే నిన్ను
నేను పరీక్షకి గురి చేశాను. సింహః మయా మాయా నిర్మితః న వాస్తవః. ఈ సింహం అన్నది ఏదైతే నీకు కనిపించిందో ఇంతవరకు అది మాయతో నిర్మించబడింది కానీ నిజమైంది కాదు అని. భగవాన్ వశిష్ఠః మాం అతిశయేన అనుగృహీతవాన్ అస్తి. సో, వశిష్ఠ మహాముని నన్ను చాలా ఏదంటారు అనుగ్రహం చూపి ఉన్నాడు నా మీద. తస్య అనుగ్రహः అస్తి ఇతి కారణతః సాక్షాత్ యమः అపి మాం హర్తుం అసమర్థ. సో, నన్ను యముడు గూడా చంపడానికి అసమర్థుడు. ఏతే ప్రాణినః కిం వా కర్తుం శక్నుయుః. ఈ మిగతా ప్రాణులు నన్ను ఏం చేయగలవు? ఏమి చేయలేవు అని చెప్తాను. సో, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓకే. ఇప్పుడు ఏదైతే అన్వయం ఉందో, ఆ అన్వయంలో ఏ ఏ వాక్యాలు ఇచ్చారో దాన్ని తీసుకొని మనం ఆహ్, ఇక్కడ అన్వయ రచన రాయాలి. సో, ఉవాచ ఫస్ట్‌ది ఉవాచ. సో, ఉక్తవతి క్రియాపదం అది. కా ఉవాచ ఎవరు మాట్లాడారు? కర్త ఎవరు అంటే ధేనువు. కం ఉవాచ ఎవరితో? కర్మపదం ఏంటంటే తమ్. ఆ దిలీపుడు ఎటువంటి వాడు? విస్మితం ఆశ్చర్యపోయినటువంటి వాడు. కాబట్టి విస్మితం అన్నది తమ్‌కి విశేషణం. సో, కీదృశం తం అది విస్మితం. ఆ తర్వాత రెండో లైను మాయాం ఉద్భావ్య మయా పరీక్షితః అసి. సో, అసికి మనం త్వం అధ్యాహారం చేయాలి. అంటే నువ్వు పరీక్షకి గురి అయ్యావు అని చెప్పడం కాబట్టి అసి అన్నది క్రియాపదము. ఆ తర్వాత కహ ఎవరు అంటే త్వం. తర్వాత కీదృశః త్వం నువ్వు ఎలాంటి వాడివి అంటే ఇక్కడ యాక్చువల్‌గా పరీక్షితః అన్నది ప్రత్యయాంత. సో, కాబట్టి అది పరీక్షితః అన్నది త్వంకి విశేషణమైంది. సో, నువ్వు పరీక్షకి గురి కాబడ్డావు అని చెప్పడం. పరీక్షితః అని. అతను. తర్వాత కిం కృత్వా పరీక్షితః ఏం చేసి నిన్ను పరీక్షించాను అంటే ఉద్భావ్య. దాన్ని పుట్టించి, ఆ మాయను పుట్టించి అని. సో, కాం ఉద్భావ్య దేన్ని పెంపొందించి లేకపోతే పుట్టించి అంటే మాయాం మాయని అనర్థం. ఓకే. కేన పరీక్షితః ఎవరి చేత పరీక్షింపబడ్డాడు అంటే మయా. సో, అది మయా మాయాం ఉద్భావ్య త్వం పరీక్షితః అసి అని పూర్తి వాక్యం అది. ఆ తర్వాత న ప్రభువు అస్తి. అది ఒక నెక్స్ట్ క్రియాపదం. నా ప్రభువు అస్తి అంటే సమర్థః అస్తి అని అర్థం. సమర్థః అస్తి అని. కః న ప్రభువు ఎవరు సమర్థుడు కాడు అక్కడ అని మొదటి వాక్యంలో చెప్తోందంటే అంతకః అపి న ప్రభువు అస్తి అని. సో, యముడు అని అర్థం. సో, కః న ప్రభువు అంటే అంతకః. సో, కిం కర్తుం న ప్రభువు అంటే ఏం చేయడానికి అతను సమర్థుడు కాడు అంటే ప్రహర్తుం చంపడానికి. సో, కస్మిన్ ప్రహర్తుం మయి అన్నది సప్తమిలో ఉంది కాబట్టి అక్కడ ఎన్ ఎవరిని సంహరించడానికి అని కాదు. ఎవరిలో ఆహ్, ఇది చంపడానికి సమర్థత లేదు అని. సో, మయి నాలో అతనికి చెప్పడానికి సామర్థ్యం లేదు అని చెప్తాను. కస్మాత్ న ప్రభువు దేనివల్ల అతనికి ఆ సామర్థ్యం లేదు. అదే సామర్థ్యం ఉండడం, లేకపోవడం అన్నది కూడా దానికి కూడా ఒక కారణం ఉంటుంది కాబట్టి, దేనివల్ల సామర్థ్యం లేదు అంటే ఋషి ప్రభావాత్. ఋషి యొక్క ప్రభావం వలన యముడికి కూడా దాన్ని చంపడానికి ఆ సమర్థత లేదు. కిం ఉత, కిం ఉత అంటే ఇందాక చెప్పినట్టుగా నిశ్చయేన నా. ఇంకా మిగతా వాటి గురించి ఏం చెప్పాలి? నా ప్రభవంతి అధ్యాహారం చేయాలి. మిగతావి కూడా వాటికి కూడా ఆ ప్రభావం లేదు. న ప్రభవంతి అని. కే న ప్రభవంతి మిగతా అంటే ఇంకా ఏంటి వాటికి ఈ సామర్థ్యం లేదు అంటే అన్యహింస్రాః. ఓకే. మిగతా వాటికి ఏ జంతువుకి కూడా నన్ను చంపేటటువంటి ప్రభావం లేదు అని చెప్తాను. పద విభాగం తమ్ మనకు తెలుసు. దకారాంతము తద్ శబ్దము తర్వాత ద్వితీయ ఏకవచనం. విస్మితం కూడా అకారాంత పుల్లింగము ద్వితీయ ఏకవచనము. ధేనుః ఉకారాంతము స్త్రీలింగము ప్రథమ ఏకవచనము. ఉవాచ అనేది వచ్ ధాతువు భూతకాలం లిట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనము. తర్వాత సాధువు అనేది సాధు ఉకారాంతము పుల్లింగం సంబోధన ఏకవచనము. మాయాం, మాయాం అనేది మాయా అనేటటువంటి ఆకారాంత స్త్రీలింగము.
ద్వితీయ ఏకవచనం. ఆ తర్వాత మయా. మయా అంటే అస్మత్ శబ్దము త్రిలింగకము తృతీయ ఏకవచనం. మయా అంటే నా చేత అని. ఉద్భావ్య. ఉద్భావ్య అన్నది ఇది లెప్పు ప్రత్యాంత అవ్యయము. ఆ తర్వాత ఉత్ అన్నది ఉపసర్గ. భావ అనేది అక్కడ భూధాతువుకి నిచ్ చేస్తే భావ అవుతుంది అది. సో భూధాతు యాక్చువల్గా. ఆ తర్వాత పరీక్షిత. పరీక్షిత అనేది అకారాంతము పుల్లింగము. తమ్కి విశేషణం కాబట్టి పరీక్షిత. అది ప్రథమ ఏకవచన త్వంకి కాబట్టి ప్రథమ ఏకవచనంలో ఉంది. ఆ తర్వాత పరీక్షిత అసి. అసి అన్నది అస్ ధాతువు పరస్మైపది వర్తమాన కాలం మధ్యమ పురుష ఏకవచనం. పరీక్షిత అసి. ఋషి ప్రభావాత్ అన్నది ఋషి ప్రభావ అకారాంతము పంచమి ఏకవచనం పుల్లింగము. మయి అన్నది అస్మత్ శబ్దం త్రిలింగకము సప్తమి ఏకవచనము. ఆ తర్వాత న అన్నది అవ్యయము. అంతక అన్నది పుల్లింగము ప్రథమ ఏకవచనము. ఆ తర్వాత అపి అవ్యయము. ప్రభు అన్నది ప్రభు ఉకారాంతము పుల్లింగము ప్రథమ ఏకవచనము. ఆ తర్వాత ప్రహర్తుం అన్నది తుమున్ ప్రత్యయాంత ప్ర అన్నది ఉపసర్గ. ఆ తర్వాత హృ ధాతువు. ఓకే. తర్వాత కిమ్ముత అన్నది అవ్యయము. అన్యహింస్రాహ అనేది అకారాంతము పుల్లింగము ప్రథమ బహువచనము. తర్వాత సమాసాల్లో వచ్చి ఋషి ప్రభావాత్ అనేది ఋషి యొక్క ప్రభావము వలన అందువల్ల అంటాం కదా అలా తస్మాత్ అని. సో ఋషే ప్రభావ తస్మాత్ షష్ఠి తత్పురుష సమాసము. తర్వాత అన్యహింస్రాహ అనేది హింస్రాహకి అన్యే అన్నది విశేషణము. సో అన్యే హింస్రాహ అని చేయొచ్చు. కర్మధారయ విశేషణం పూర్వపద కర్మధారయ సమాసం. క్లియర్ అండి? అవగతమా? ఓకే, రైట్. సో క్విక్గా ఎక్సర్సైజ్ చేస్తే ఇవాళ చాలా టైం ఉంటుంది కాబట్టి 10th లెసన్ కూడా స్టార్ట్ చేయొచ్చు మనం. ఓకే. సో అట్లీస్ట్ 10th లెసన్ ఫస్ట్ పోర్షన్స్ ఫినిష్ చేసేస్తే నెక్స్ట్ ఫ్రైడే చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్లో కూడా ఎక్కువ లేదు. సో కాంపౌండ్ ఏవైతే సమాసాలు చూసామో వాటిని ఎలా మనం బ్రేక్ చేయాలి, ఎట్లా దాన్ని సమాసాలు చేయాలి అన్నది చూసాము. సో 2 చెప్పుని తీసుకుని సమాసం చేయాలి. ఎంత పెద్ద పదమైనా సరే ఒక ద్వంద్వ సమాసం తప్ప మిగతావన్నీ కూడా అలాగే చేయాలి. సో కాబట్టి 2 తీసుకుని ఏ 2 తీసుకోవాలి అన్నదాన్ని అక్కడ సమాసం యొక్క అర్థం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఏ 2 పదాలు తీసుకుని మనం సమాసం చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మొదటిది పేజ్ నెంబర్ 187. సో 187లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్. సో మొదటిది వచ్చేసి అధోలిఖితానాం సమస్త పదానాం విగ్రహవాక్యం సమాసానాం చ లిఖత. సో మొదటిది వచ్చి దశమ కక్ష త్రైమాసిక పరీక్ష. దశమ కక్ష త్రైమాసిక పరీక్ష. పద్మజ గారు పోటు, పద్మజ పోటు. దశమ కక్ష తీసుకోవాలంటే ఫస్ట్ కక్ష అనేది స్త్రీలింగం కాబట్టి దశమీచ కక్ష్యాచ అవుతుంది. అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఉంటుందండి. అట్లానే త్రైమాసిక పరీక్ష తీసుకుంటే పరీక్ష అనేది కూడా స్త్రీలింగం కాబట్టి త్రైమాసికి చ పరీక్ష చ తీసుకుంటాము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. 2 కలిపి రాస్తే దశమ కక్షాయా త్రైమాసిక పరీక్ష షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. రైట్. తర్వాత లక్ష్మీ కుమారి గారు ముఖ్యమంత్రి కార్యాలయ.
అది త్రైమాసికీన త్రైమాసికాన? నేను మాసికి అనుకున్నానండి, త్రైమాసికాన. త్రైమాసిక పరీక్ష. ఓకే, ఓకే. లక్ష్మీ కుమారి గారు, ముఖ్యమంత్రి కార్యాలయ. ముఖ్యమంత్రి కార్యాలయ. ముఖ్యమంత్రి ఉమ్, ఒక సమాసం, కార్యాలయ రెండోది. ఉమ్, సెకండ్ ముఖ్య ఉమ్, చాసౌ మంత్రీ చ. ఉమ్, ముఖ్యమంత్రి ఉమ్, కర్మధారయ సమాసం. ఉమ్. ఏం కర్మధారి? ముఖ్యమంత్రి అంటే విశేషణ పూర్వపద కర్మ. ఉమ్, కార్యాలయ కార్యస్య ఆలయ ఉమ్, కార్యాలయ ఉమ్. షష్ఠీ తత్పురుష సమాసం. ఓకే, ఉత్తమం. ఉమ్, ముఖ్యమంత్రిణః కార్యాలయః. ఉమ్, ముఖ్యమంత్రి కార్యాలయ షష్ఠీ తత్పురుష. ఉత్తమం. సమ్యక్ అండి. సో ముఖ్యమంత్రి అన్నది ముందర తీసుకోవాలి, కార్యాలయ అన్నది రెండోదిగా తీసుకోవాలి. సో ఆ మంత్రి ఎలాంటి వాడు అంటే ముఖ్యమైన వాడు. సో అలా అర్థం చేసుకుంటే కనుక అప్పుడు మనకి అది అర్థమవుతుంది, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆ తర్వాత కార్యాలయకి దేని యొక్క ఆలయం? కార్యాలయం, కార్యం యొక్క ఆలయం కాబట్టి కార్యస్య ఆలయ అని తీసుకోవాలి. సో ముఖ్యమంత్రి నహ, సో ముఖ్యమంత్రి యొక్క, సో మంత్రిన్ అనేది నకారాంత శబ్దము కాబట్టి షష్ఠీ దానికి ముఖ్యమంత్రి నహ కార్యాలయ అని తీసుకుంటే కనుక అది మళ్ళీ అక్కడ కూడా షష్ఠీ తత్పురుష సమాసం వస్తుంది. ప్రసాదరావు గారు, విద్యాలయ క్రీడాంగణం. విద్యాలయ క్రీడాంగణం. ఉమ్, విద్యాయాః ఆలయः విద్యాలయः షష్ఠీ తత్పురుష. ఉమ్, క్రీడాయాः క్రీడాంగణం షష్ఠీ. ఉమ్. విద్యాలయస్య క్రీడాంగణం విద్యాలయ క్రీడాంగణం షష్ఠీ తత్పురుష. ఉత్తమం అండి. ఆంతర్యం. మూడు కూడా షష్ఠీ తత్పురుష సమాసాలే వస్తాయి. ఉత్తమం. ఆ తర్వాత గురు లఘు చిహ్నాన్ని అంకయిత్వ గణం చ నిర్దిశత. సో ఇక్కడ గురు లఘు చిహ్నాలు మనం మార్క్ చేసుకుని అప్పుడు అది ఏం గణమో కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఏ వాక్యం ఇచ్చినా లేకపోతే ఏ శ్లోకం ఇచ్చినా మూడు అక్షరాలు చొప్పున తీసుకుని మనం గణాలు అది లఘు గురువులు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే, అప్పుడు కూడా మూడు తీసుకుని మనం ఏ గణమో చూసుకోవాలి. ఓకే. సో ఇంకొకసారి హ్రస్వం అంటే అన్ని హ్రస్వ స్వరాలు అలాగే హ్రస్వ గుణింతాలతో కూడినటువంటి వ్యంజనాలు ఇవన్నీ కూడా హ్రస్వాల కిందకు వస్తాయి. దీర్ఘాలు అంటే అన్ని దీర్ఘస్వరాలు, ఆ తర్వాత దీర్ఘ గుణింతాలతో కూడినటువంటి వ్యంజనాలు, ఆ తర్వాత ఏ వ్యంజనానికైనా లేకపోతే స్వరానికైనా కనుక అనుస్వారం కానీ లేకపోతే విసర్గ కానీ ఉంటే అది ఆ అక్షరం ఆ విసర్గ అనుస్వారం లేకుండా లఘు అయినప్పటికీ వాటితో ఉన్నప్పుడు అది గురువుగా మనం దాన్ని తీసుకోవాలి. ఇంకోటి లఘు అక్షరం తర్వాత కనుక లేకపోతే గురు అక్షరం తర్వాత కూడా ఒకవేళ కనుక సంయోగం అంటే సంయుక్తాక్షరం ఉంటే కనుక అప్పుడు కూడా అది మనం దాన్ని గురువుగానే తీసుకోవాలి, లఘువుగా తీసుకోవాలి. కాబట్టి లఘు అక్షరం వచ్చినప్పుడు ఎప్పుడు కూడాను ఆ తర్వాత ఏంటుంది అన్నది మాత్రం తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే లఘు వచ్చిన తర్వాత ఈ మూడు ఉండొచ్చు, అనుస్వారం కానీ లేకపోతే విసర్గ కానీ లేకపోతే సంయుక్తాక్షరం కానీ ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా చూసుకోవాలి. ఒకవేళ గురు అక్షరం ఉందనుకోండి, ఆ తర్వాత చూసుకున్న డిఫరెన్స్ ఏ ఉండదు, అంటే ఏం మార్పు ఉండదు. గురువు ఆల్రెడీ ఉంది కాబట్టి మార్పు ఉండదు. కాబట్టి లఘు అక్షరం వచ్చినప్పుడు మాత్రమే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మొదటిది వచ్చేసి దశరథ పుత్ర అని ఉంది. సో హిమబిందు. దశర ఒక మూడు అక్షరాల గణం అండి. ద లఘు, ష లఘు, ర లఘు. సో మూడు లఘువులు నగణం. థ పుత్ర, ఈ మూడు ఒక గణం అండి. థ లఘు, గురువు, త్రహ గురువు. ఓకే. పూ ఎందుకు గురువు అయింది? లఘువు గురువు గురువు. పూ ఎందుకు గురువు అయింది? ఈ ముందర త్ర అనేది సంయుక్త అక్షరం కదా, అందుకని పూ గురువు అయింది.
గురువు అయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ త్రహ అన్నది అక్కడ ఆ, విసర్గ ఉంది కాబట్టి త్రహ కూడా గురువు అయింది. గురువు అయింది. ఓకే. సో ఇదేం గణం? యగనం అండి. ఎక్కడ ఆది లఘు కాబట్టి ఆది లఘు యగనం. ఓకే, ఉత్తమం. తర్వాత కే పద్మజ గారు భూషణాలంకృత. అవునండి. చెప్పండి. భూషణ ఉమ్, భూ గురువు ఉమ్, షా లఘుమన్ ఉమ్, నా దీర్ఘము గురువు ఉమ్, ఆ లా ఆ లా పక్కన సంయుక్త అక్షరం ఉంది కాబట్టి లా గురువు. ఉమ్, ఆ అప్పుడు నెక్స్ట్ లఘువు, ఉమ్, తర్వాత తా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. సమ్యక్. సో గురువు లఘువు గురువు రగణం అని రగణ. ఓకే, రెండు రగణాలే. రెండు. ఎస్, మధ్య లఘు కాబట్టి తాలో ర అన్నది మధ్య. సో అది రగణం. తర్వాత శ్రీలక్ష్మి గారు సర్వసంగ పరిత్యాగిన. ఓకే ఓకే ఓకే. సర్వసంగ పరిత్యాగినః ఉమ్, స గురువు ఉమ్, అర్వ ఉమ్, హ్రస్వం కాబట్టి లఘువు. ఉమ్. ఆ, కాదు కాదు ఆ, కాదు, మళ్ళీ చెప్పండి. సా ఎందుకు గురువు అయింది? సా ఎందుకు గురువు సా అయింది? ఎందుకు గురువు అయిందంటే సంయుక్తాక్షరం రా ఉంది కాబట్టి సా గురువు అయింది. ఉత్తమం. సా గురువు అయింది. అర్వ మామూలుగా లఘు అయింది. సా సా మళ్ళీ సా అనేది గురువు అయింది. ఎందుకంటే ఇంకా అని కాబట్టి నెక్స్ట్ పదం ఇంకా ఉంది కాబట్టి అది గురువు అయింది. ఓకే. నెక్స్ట్ ఇంకా అనేది లఘువు పా గురువు పా లఘువు. రి అనేది త్యా ఉంది కాబట్టి నెక్స్ట్ త్యా ఉంది కాబట్టి రి అనేది గురువు అయింది. అవును. ఆ తర్వాత త్యా అనేది గురువు అయింది. ఎందుకంటే గి త్యా దీర్ఘం ఉంది కాబట్టి త్యా గురువు అయింది. యా దీర్ఘం ఉంది కాబట్టి ఓకే, గురువు అయింది. గి అనేది లఘు అయింది. నహ అనేది విసర్గ ఉంది కాబట్టి గురువు అయింది. ఉత్తమం. సో మొదటి సర్వస గురువు లఘువు గురువు రగణం. లఘువు లఘువు గురువు సగణం. గురువు లఘువు గురువు రగణం. ఉత్తమం అండి. సమ్యక్. రగణం సగణం రగణం. ఉత్తమం ఉత్తమం. ఓకే. ఆ తర్వాత అరుణ గారు సభాపతి స్థానం. అరుణ గారు ఓకే. అనిత కుస్మ గారు ఒక్క నిమిషం. నేను చెప్తున్నానండి. చెప్పండి అరుణ్ గారు. అనిత గారు క్షమించండి, నిమిషం ఉండండి. అరుణ్ గారు చెప్పండి. సభాప ఒకటి లఘువు గురువు లఘువు అనండి, అది జగణం అవుతుందండి. ఓకే. తర్వాత స్థానం మూడు గురువులేనండి, మగణం అవుతుందండి. మగణ. ఓకే, సమ్యక్ అండి. ఉత్తమం. సో ధన్యవాదాలండి. సో సభాప అన్న దగ్గర తీసుకుంటే స అన్నది లఘు, భా అన్నది గురువు, తర్వాత ప అన్నది లఘు, తి అన్నది గురువు అవుతుంది ఎందుకంటే ముందర సంయుక్త అక్షరం స్థ ఉంది కాబట్టి. తర్వాత స్థా అన్నది గురువు, నమ్ అన్నది కూడా, న అన్నది లఘు అయినా సరే తర్వాత మ ఉంది కాబట్టి అది కూడా గురువు అవుతుంది. కాబట్టి మొదటిది లఘు గురు లఘు అంటే మధ్య గురువు అయింది కాబట్టి అది మధ్య గురు జగణం. ఆ తర్వాత తర్వాత గురువులు ఉన్నాయి కాబట్టి అది మగణం అయింది. ఓకే. తర్వాత పద్మజ గారు సమాజ సేవక. లఘు అవుతుందండి. మా అదే దీర్ఘాక్షరం కాబట్టి గురువు అవుతుంది. జ అనేది లఘు అవుతుంది. తే అనేది గురువు అవుతుంది. వా అనేది లఘు అవుతుంది. కహ అనేది కూడా గురువు అవుతుందండి.
అంటే సమాజ జగణః సేవకः రగణः. ఉత్తమం అండి, సమ్యక్. తర్వాత లక్ష్మీ కుమారి గారు, పుస్తక ప్రేషణ వ్యవస్థ. ఊ అనేది లఘు అవుతుంది పుస్తకాలు. ఊ అనేది లఘువు. ఊ లఘు అవుతుందా? ఊ గురువు. తా లఘువు. పుస్తక ప్రే ఇది గురువు అవుతుంది. ప్రే అన్నది కా అన్నది గురువు అవుతుంది. కా ఏమవుతుంది? కా గురువు. గురువు అవుతుంది ఎందుకంటే ముందర సంయుక్త అక్షరం ప్ర ఉంది కాబట్టి. ఓకే, తర్వాత ప్రే అన్నది ప్రే అనేది కూడా గురువు అవుతుంది. షా అనేది లఘు. నా వ్యవస్థ అది కూడా గురువు అవుతుందండి. గురువు సమ్యక్. వ్యాలో అది లఘు. వా కూడా లఘు. స్థా వస్ అనేది గురువు. స్థా అనేది కూడా గురువు. సమ్యక్. పుస్తక ప్రేషణ వ్యవస్థ. పుస్తక ప్రేషణ ఏంటి? మధ్య లఘు. మధ్య లఘు రగణః. మళ్ళీ మధ్య నెక్స్ట్ రగణ. నెక్స్ట్ ఆ తర్వాత యగణ. యగణ. ఆది లఘు యగణం. ఉత్తమం. ప్రసాద్ రావు గారు తర్వాత, సంభాషణ పత్రికాయాః కార్యాలయః. సంభాషణ పత్రికాయాః కార్యాలయః. సం ఫస్ట్ గురువు అండి. సం భా గురువు, ష లఘువు. రెండు గురువులు ఒక లఘువు, అంత్య లఘువు తా. ష లఘువు, పత్ గురువు, రి లఘువు. ఉత్తమం. సో మధ్యమ గురువేమో జ. కా గురువు, యా గురువు, మళ్ళీ అందులో కార్. మూడు గురువులు అయింది. మా తర్వాత యా గురువు, లా లఘువు, యహ గురువు. గురువు లఘువు, మధ్యమ లఘువేమో రా అయింది. రా. ఉత్తమం అండి, సమ్యక్. ఓకే, తర్వాత హిమబిందు, పత్రాలయ ద్వారా సంస్కృత శిక్షణం. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి హిమబిందు. ప గురువు, త్రా గురువు, ల లఘువు, మళ్ళీ య గురువు, ద్వా గురువు, రా గురువు. మూడు గురువులు. సం గురువు, స్కృ లఘువు, త లఘువు, షి గురువు, లేదు షి లఘువు, క్ష లఘువు, నం గురువు. ఓకే, ఫస్ట్ ప మీరు గురువు అన్నారు. అది గురువు ఎందుకైంది? అది అది సంయుక్త అక్షరం కాబట్టి అది గురువు అయింది. మళ్ళీ త్రాలో దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘాక్షరం కాబట్టి ఇది కూడా గురువు అయింది. లా లఘు అయింది. తర్వాత ద్వా యా ఎందుకు గురువు అయింది? యా ఏమో మళ్ళీ ద్వా సంయుక్త అక్షరం కాబట్టి ద్వా యా గురువు అయింది. ద్వా కూడా అందులో దీర్ఘాక్షరం ఉంది కాబట్టి అది కూడా గురువు అయింది. ఓకే, తర్వాత సం దగ్గర ఎందుకు గురువు అయింది? అది స్క్రూ అనేది సంయుక్త అక్షరం కాబట్టి సం ఏమో గురువు అయింది. అనుస్వారం కూడా ఉంది దానికి. ఓకే, ఉత్తమం. ఆ తర్వాత శిక్షణంలో షి ఎందుకు లఘు చెప్పారు? అది క్ష అనేది మామూలు అక్షరమే కదా మేడం, సంయుక్త అక్షరం కాదు కదా అని అనుకున్నాను. క్ష అనేది ఎలా సంయుక్తాక్షరం కాదు? క్ష అంటే అది ఇండివిజువల్ అక్షరం, వ్యంజనమా? కాదు కదా, రెండు అక్షరాల కలయికతో అయినటువంటి ఒకే అక్షరం కాబట్టి అది సంయుక్త అక్షరమే. అది ఏ రెండు అక్షరాలు కలిస్తే క్ష అవుతుంది? క అండ్ ష. ఓకే, మూర్ధన్య షకారం కలిపితే. సో కాబట్టి ముందర క ఉంది కదా, క ష అయింది, క్షి అయింది, క్ష కాబట్టి గురువు,
లఘువు నం గురువు. గురు. ఇప్పుడు చెప్పండి గణాలు. మొదటిది అంతే గురు, అంతే. మొదటిది తగణం, ఆ, మగణం, ఉమ్, భగణం, ఉమ్, రగణం. లగనం. ఓకే, ఫైన్, రైట్, సమ్యక్. తర్వాత కే పద్మజ గారు. అధో లిఖితేషు గురు లఘు చిహ్నాన్ని అంకయిత్వా గణానాం నిర్దిశ్య ఛందసః నామ అపి లిఖత. సో గురు లఘు చిహ్నాలు పెట్టి అది ఏ ఛందస్సు, మనం 5 ఛందస్సులు నేర్చుకున్నాం. 5లోనూ ఒకటి అనుష్ఠుప్ ఛందస్సు. దాని యొక్క గుణం, లక్షణం ఏంటి అన్నది చూసా. దానిలో 4 పాదాలు ఉంటాయి, 32 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ అంత్యం మాత్రం మనం గురువుగానే తీసుకోవాలి. ఆ తర్వాత 5, 6, 7 5, 6, 7 అక్షరాలు ప్రతి పాదంలోనూ ముఖ్యమైనది. సో మొదటి పాదము, మూడో పాదము ఒకలాగా ఉంటాయి, రెండో పాదము, నాలుగో పాదము ఒకేలాగా ఉంటాయి. సో మొదటి పాదము, మూడో పాదంలో 5, 6, 7 లఘు గురు గురు ఉంటుంది. 2లోను 4లోను లఘు గురు లఘు ఉంటుంది అక్షరాలు. కాబట్టి అది అనుష్ఠుప్ ఛందస్సు యొక్క లక్షణం. అలాగే వసంత తిలకావృత్తం యొక్క లక్షణం త గణం, భగణము, జగణము, జగణము. స త బ జ జ అని 4 గణాలు ఉంటాయి. లాస్ట్లో వచ్చేటటువంటి అక్షరం మాత్రం అది గురువుగానే తీసుకోవాలి దాన్ని. ఓకే, సో త బ జ జ అంటే 4 గణాలంటే 4 3 12 ప్లస్ లాస్ట్ ఒకటి 13. ఓకే, సో 13 అక్షరాలు ఉంటాయని చూసుకో. తర్వాత ఇంద్ర వజ్రావృత్తంలో మనకి త త జ అని 3 ఉంటాయి. 3 ప్లస్ లాస్ట్ ఇది ఉంటుంది కాబట్టి 10 అక్షరాలు ఉంటాయి దాంట్లో. తర్వాత త త జ అని ఆ గణం ఉంటుంది. ఉపేంద్ర వజ్రావృత్తంలో మనకి జ త జ అని ఉంటుంది. ఉపజాతి వృత్తం అంటే ఇంద్ర వజ్రావృత్తము, ఉపేంద్ర వజ్రావృత్తం, ఈ 2 కలిపితే మనకి ఆ కాంబినేషన్ ఏదైనా ఉండొచ్చు. ఒక పాదం ఒకటి, మిగతా 3 పాదాలు ఒకటి, లేకపోతే 2 ఒకటి, మిగతా 2 ఒకటి, అట్లా ఎట్లాగైనా ఉండొచ్చు. సో అది ఏ కాంబినేషన్లో ఉన్నా సరే అది ఉపేంద్ర వజ్రావృత్తమే అవుతుంది. ఉపజాతి వృత్తమే అవుతుంది అది. ఓకే, సో తర్వాత దాన్ని వచ్చినటువంటి మనం ఆ ఎక్సర్సైజ్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మొదటి పరోపకారాయ ఫలంతి వృక్షాః. సో ఎవరు చెప్పాలి, ఎక్కడాగాని? పద్మజ గారు చెప్పారా మీరు? కే పద్మజ గారు. లేదండి, నన్నే అడిగారు. మిమ్మల్ని అడిగాను. ఓకే, చెప్పండి. పా లఘు, రో లఘు, రో పా సారీ క్షమ్యతాం, గురువు. పా లఘువు. సో లఘువు గురువు, లఘువు జగణం. తర్వాత కా దీర్ఘము గురువు, రా దీర్ఘము గురువు, యా లఘువు. గురువు గురువు లఘువు తగణం. నెక్స్ట్ ఫా లఘువు, లా గురువు, ఎందుకంటే ముందర సంయుక్తాక్షరం ఉంది కాబట్టి. తర్వాత అంతి లఘువు. తర్వాత వృక్షాహ 2 గురువులు. ఓకే, ఇది జా తా జా 2 గురువులు. ఓకే, సో ఇది ఈ ఫలంతి అది ఏ గణము? ఫలంతి జగణం. జగణం. సో జతజ ఇది ఏంటి, ఏం వృత్తం? జతజ 2 గురువులు అంటే ఉపేంద్ర. 2 గురువులు కాదండి, మనం ఆ గణాలని చూసుకోవాలి. జ తజ అన్నది ఒక కాంబినేషన్ గణం. అది ఏ వృత్తంలో వస్తుంది? ఇవి నేను కొంచెం ఇంకొకసారి బాగా క్లాస్ విని చదువుకోవాలి. వృత్తాలు కొంచెం ఏం పర్వాలేదు, మీరు అలా ఏమనక్కర్లేదు, ఎందుకంటే గుర్తుండకపోవచ్చు దానికి. అది ఒకసారిలో కూడా గుర్తుండదు. సో ఇది ఉపేంద్ర వజ్రావృత్తం. ఓకే, జ త జ. సో దీంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మొత్తం 9, 10, 11 అక్షరాలు ఉంటాయి. ఓకే, క్షమితం. సో దీంట్లో 11, ఆ తర్వాత వసంత తిలక వృత్తంలో 14 ఉంటాయి. ఓకే, లాస్ట్ 2 కూడా మనం అవి దానికి 2 అక్షరాలు ఉంటాయి కాబట్టి గణం ఉండదు. అవి దాన్ని వదిలేయచ్చు యాక్చువల్గా.
ఓకే. సో, దీంట్లో 11 ఉంటాయి. తర్వాత శ్రీలక్ష్మి గారు. పూ పూజ్య పూజ్య సమస్త పూజ్య సమస్త ధరణీం ఆ! ని- ను- అనుజై నుజై అనుజై అనుజై మనుజై సదాపి సదాపి పూజ్య సమస్త ధరణీం అనుజై సదా సదాపి. సదాపి సదాపి. పూ గురువు, జ్యా గురువు, స లఘువు. మా గురువు స్థ. మా గురువు ఏంటంటే స్థా ఉంది కాబట్టి మా గురువు. అవును. లఘువు లఘువు. రా లఘువు, నీ గురువు, మా లఘువు. ను లఘువు, జైహి విసర్గం కాబట్టి గురువు, స లఘువు. దా గురువు, పి గురువు. ఓకే. ఇది లఘు గురువు గురువు లఘువు తగణం. గురువు లఘువు లఘువు భగణం. లఘువు గురువు లఘువు జగణం. లఘువు గురువు లఘువు జగణం. దా అపి రెండు, అవి రెండు గురువులు మరి ఆ గణం. అదే తా భా జా జా. ఇవి మొత్తం 4 3 12 నుండి 14 కాబట్టి వసంత తిలక వృత్తం. ఓకే, ఉత్తమం అండి. చాలా బాగా. దాపిలో పి అన్నది గురువు ఎట్లా అయిందండి? లాస్ట్ అక్షరం ఎప్పుడు కూడాను గురువుగానే తీసుకోవాలి. తీసుకోవాలండి. తీసుకోవాలి అంతే, గురువుగానే తీసుకోవాలి. అది గురువు కాకపోయినా సరే, హ్రస్వమైన అదే లఘు అయినా సరే గురువుగా తీసుకోవాలి దాన్ని. ఈవెన్ అనుష్టుప్ ఛందస్సులో కూడా అలాగే తీసుకోవాలి. దీంట్లో కూడా ఈ మనం చదువుకున్నటువంటి ఈ వృత్తాలు అన్నిట్లో కూడాను లాస్ట్ది లఘు అయినా సరే అది గురువుగా తీసుకోవాలి. ఓకే. ఈ క్వశ్చన్ లో ఒక్క చోట ఎట్లా ఉంది మరి, మిగిలిన అన్ని చోట్ల గురువులే ఉన్నాయి. అయినా సరే ఓకే అట్లా ఉన్నాయి, ఇదొక్కటే అట్లా. అంటే నెక్స్ట్ పాదంది గురువు అవుతుంది. నెక్స్ట్ పాదం నెక్స్ట్ పాదం అక్షరం వల్ల ఇది గురువు అవుతుందేమో. అదేం కాదండి, మీరు అలా ఊహించుకోవద్దు. అది రూల్. అది పాదం యొక్క చివరి అక్షరము అది గురువుగా తీసుకోవాలి అంతే. మీరు మీకు ఇచ్చిన రైటప్ లో తీసుకుని చూసినా కూడా అక్కడ ఇచ్చారు చూడండి. ద లాస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ పాద ఇస్ ఆల్వేస్ రిగార్డెడ్ యాజ్ గురు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హ్రస్వ. చివరి పాద అదే ఒక ప్రతి పాదంలోనూ చివరి అక్షరము లఘు అయినా సరే అది గురువుగానే తీసుకోవాలి దాన్ని. ఓకే, అది రూల్ అండి. ఓకే. తర్వాతది అరుణ్ గారు. అరుణ్ గారు మీరు అయిపోయిందా, చెప్పారా? అరుణ్ గారు నేను చెప్పాను. మీరు శ్రీలక్ష్మి గారు చెప్పారు. ఓకే. కాయేన వాచ మనసేంద్రియైర్వా. అరుణ్ గారు చెప్తున్నానండి. కాయేన గురువు గురువు లఘు, వాచ మా, ఇది కూడా గురువు గురువు లఘువునండి. నాసేంద్రి లఘువు గురువు గురువు, తర్వాత 2 గురువులు. ఇది తాయ ఇంద్రవజ్రం అండి. జా అయింది, అది యా కాదు. లాస్ట్ గణము లఘు, లఘు గురు లఘు కాబట్టి మధ్య గురువు అయింది. సో మధ్య గురువు అంటే భ జ స జా కాబట్టి జగణం అయింది. అది సో త జ అయింది కాబట్టి అది ఇంద్రవజ్రావృత్తం అయింది. తర్వాత అనిత గారు భూయాత్ భూయాత్ సమేష భూయాత్స ఏషాం సకలేష సిద్ధి. భూ గురువు భూ గురువు, యా గురువు, స గురువు, గురువు గురువు సా గురువు ఎలా సంయుక్తాక్షరం ఉంది కదా. సంయుక్తాక్షరం దేనికి ఉంది? దేని తర్వాత ఉంటే తీసుకోవాలి, దేని ముందర ఉంటే తీసుకోకూడదు కదా, తర్వాత ఉంటే తీసుకోవాలి. యాకి యాతోటి తీసుకోవాలి దాన్ని.
మనం సా ఓకే గురువు 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 లఘు అయితే గురువు గురువు లఘు మే లఘువు మే మే షా అనిత గారు ఏకారం అనేది ఎప్పుడు కూడా మే ఏకారము గురువు గురువు మానే గురువు 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 లఘువు ఇక్కడ గురువు గురువు లఘువు ఫస్ట్ కూడా గురువు గురువు లఘువు ఇక్కడ కూడా గురువు గురువు లఘువు తర్వాత క లఘువు ఏకారం గురువు ష్ట లఘువు ష్ట లఘు లఘువు సి లఘువు దిహి గురువు సి లఘు ఎలా అయింది కాదు గురువే గురువే సంయుక్త అక్షరం కాబట్టి ఇది గురువే గురువు గురువు ఓకే సో ఇది ఏ గణము ఫస్ట్ ఏ గణము అంత్య లఘు తగణం 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 మళ్ళీ జగణం రెండు తాలు ఒక జ సో తజ అయింది కాబట్టి ఇది ఏ వృత్తం ఇంద్ర వజ్రావృతం ఇంద్ర వజ్రావృతం ఇంద్ర వజ్రావృతం సమ్యక్ ఉత్తమం అండి. తర్వాత లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి పద్మజ గారు ప్రశ్న ప్రకృతి కా వికృతిశ్చ కా శరీరిణాం మరణం ప్రకృతి జీవితం వికృతి సమ్యక్ అండి. ఆ తర్వాత లక్ష్మీ కుమార్ గారు సారః కథం గ్రహీతవ్యం హంసః జలమయ క్షీరాత్ క్షీరం యథా పృథక్కృత్య గృహ్ణాతి తథా సారః గ్రహీతవ్యః సారః గ్రహీతవ్యః. ఓకే ఉత్తమం. సారః గ్రహీతవ్యః ఉత్తమం అండి. తర్వాత ప్రసాద్ రావు గారు అమృతాయమానం వచనం కిం ఉత్తిష్ట వత్స ఇది అమృతాయమానం వచనం. ఉత్తమం అండి. ఆ తర్వాత అనుష్ఠుప్ ఛందసి కతి అక్షరాణి భవంతి హిమబిందు అనుష్ఠుప్ ఛందసి ద్వాత్రింశత్ ప్రతిపాదం అక్షరాన్ని భవంతి. ప్రతిపాదం కాదండి, ప్రతిపాదంలో 8 ఉంటాయి. ప్రతిపాదానికి మొత్తం అక్షరాలు ఎన్ని ఉంటాయో చెప్పాలి. మొత్తం అక్షరాలు 32 మేడం. అదే చెప్పాలి. ద్వాత్రింశత్ అక్షరాన్ని భవంతి. సమ్యక్ అండి. కే పద్మజ గారు విగ్రహవాక్యం సమాసానాం చ లిఖత దిక్పాలాః దిశానాం పాలాః దిశాం పాలాః షష్ఠి తత్పురుష సమాసం. సమ్యక్ అండి. సో దిక్ అది ప్రాతిపదికము, దానికి షష్ఠి బహువచనం దిశాం పాలాః, అది దిక్పాలాః షష్ఠి తత్పురుష సమాసం. ఓకే. తర్వాత అరుణ్ గారు పుష్పవృష్టి పుష్పాణం వృష్టి షష్ఠి తత్పురుష అండి. ఉత్తమం. సమ్యక్. అనిత గారు దశకంఠ నీత అనిత గారు లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అండి 203. దశకంఠ నీత ఫస్ట్ అర్థం ఏంటో తెలుసు.
దశకంఠ నీత దశ ఆ, దశకంఠః ఉమ్, యస్య సహ ఉమ్, దశకంఠః యస్య సహ అంటే 10 తలలు ఉన్న ఉమ్. అతను. ఎవరు? బహువ్రీహి సమాసం. ఉమ్, రావణాసురుడు. ఓకే. బహువ్రీహి మన్యే. ఉమ్, 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 దశకంఠేన నీత ఉమ్, దశకంఠ నీత ఉమ్. తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం. దశ ఉమ్, దశకంఠేన నీత దశకంఠ నీత. సమ్యక్ ఉత్తమం అండి. సో ఓన్లీ ఒక చిన్న కరెక్షన్ దశకంఠేన నీత నీత అంటే ఏంటండి మీనింగ్? చెప్తా ఒక్క నిమిషం. సో దశకంఠ అంటున్నారు మీరు, 10 కంఠము అంటామా 10 కంఠాలు అంటామా? 10 కంఠాలు ఆ, 10 అంటే ముఖాలు ఏమన్నది? ఉంటా. దశ కంఠాః దశకంఠాః సారీ దశకంఠాః దశకంఠాః యస్య సహ. సో దశకంఠ యస్య సహ. అంటే ఇక్కడ రావణాసురుడు కరెక్ట్ గా చెప్పారు మీరు. అన్య పదార్థాన్ని సూచిస్తోంది కాబట్టి దశకంఠాః యస్య సహ అది బహువ్రీహి సమాసము. దశకంఠేన నీత. సో నీత అంటే ఇది నీ ధాతువు త ప్రత్యంత స్త్రీలింగం. నీత నీత అని దశకంఠుడు చేత తీసుకెళ్ళబడినది అని అర్థం. నీ అంటే ధాతు ఏంటి? తీసుకెళ్ళడం కదా, టు క్యారీ అని అర్థం. సో దశకంఠుడి చేత తీసుకెళ్ళబడినది ఏదో స్త్రీలింగ పదం అది. సో దశకంఠేన నీత అని అర్థం. ఓకే, అది తృతీయ తత్పురుష సమాసం. తర్వాత పద్మజ గారు రఘునాథ దూత. రఘునాథ దూతః రఘూనాం నాథః రఘు రఘూణాం నాథః రఘునాథః. ఆ, తర్వాత రఘునాథస్య దూతః రఘునాథ దూతః. ఓకే ఓకే. రఘు రఘు రఘునాం నాథః రఘునాథః. సో రఘు వంశానికే నాథుడు రాజు అని అర్థము. సో ఆ నాథుడి యొక్క దూత. సో రఘునాథ్య దూత రఘునాథ దూత. ఓకే సమ్యక్. లక్ష్మీ కుమార్ గారు భీమరాజపుత్రి. భీమరాజపుత్రి. భీమః ఇతి రాజా కర్మధారే సంభావనాపూర్వపదः కర్మధారే. భీమరాజస్య పుత్రి షష్ఠీ తత్పురుష. ఓకే. సో సమాసాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు భీమరాజపుత్రిలో మనం భీమరాజపుత్రి ఈ 3 పదాలున్నాయి, 2 సమాసాలు వస్తాయి. సో భీమః ఇతి రాజా అంటున్నాం. సో భీమః అనేది ప్రథమ, రాజా అన్నది కూడా ప్రథమ. కానీ అది సమస్త పదం అయ్యేటప్పటికి భీమరాజః అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు భీమరాజా అని తీసుకుంటే మీకు షష్ఠి తప్పవుతుంది. సో అది రాజః, భీమరాజః, మహారాజః. సో ఇలా రాజః సమస్త పదంలోకి వచ్చేటప్పటికి అది రాజః అవుతుంది. సో భీమరాజస్య పుత్రి షష్ఠీ తత్పురుష సమాసం. సో దీంతో 10వ పాఠం అయిపోయింది. ఒక 2 minutes బ్రేక్ తీసుకుని 10th లెసన్ స్టార్ట్ చేస్తాం.
పునః స్వాగతం. సో దశమ పాఠ, దీంట్లో మొదటిగా ఫస్ట్ సూక్తిలో యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వా ఆత్మశుద్ధయే. సో యోగినః అంటే యోగి, యోగులు అని అర్థము. యోగిన్ శబ్దం అది నకారాంత శబ్దము, దానికి బహువచనము యోగినః. సో యోగినః ఎట్లా వాళ్ళు పనిచేస్తారు, లేకపోతే ఏంటి అంటే యోగినః కర్మ కుర్వంతి, పని ఎలా చేస్తారు, కర్మని ఎలా చేస్తారు అంటే అది సంఘం త్యక్త్వా. సంఘం త్యక్త్వా అంటే ఇక్కడ సంఘం అంటే సొసైటీ అని కాదు, అటాచ్మెంట్ అని. దేంతోనూ సంఘాన్ని పెట్టుకోరు, అటాచ్మెంట్ని పెట్టుకోకుండా వాళ్ళు పనిచేస్తారు. దేనికోసం? ఆత్మశుద్ధయే అంటే ఆత్మశుద్ధి ఇకారాంత పదము, స్త్రీలింగము. ఆత్మశుద్ధయే అంటే చతుర్థి. దేనికోసం పనిచేస్తారు వాళ్ళు అంటే, వాళ్ళు పని చేస్తున్నారు అంటే అది ఏదైనా లౌకిక వ్యవహారం కోసం కాదు, అది వాళ్ళ ఆత్మశుద్ధి చేసుకోవడం కోసం మాత్రమే, ఆత్మశుద్ధి కొరకు అని. ఓకే. తర్వాత సమాసాలు, సమాసం గురించి మొత్తం బ్రీఫ్ ఇక్కడ చేశారు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే మనం నోట్ చేసుకోవాలో, ఏవైతే గుర్తుపెట్టుకోవాలో వాటి గురించి చెప్పడం జరిగింది. సో సో మొదటిది వచ్చేసి, ఎప్పుడైతే రాజన్ శబ్దం కానీ సఖీ శబ్దం కానీ ఈ 2 శబ్దాలు మనకి తత్పురుష సమాసంలో వచ్చినప్పుడు వాటి ఉత్తర పదంలోని రాజన్ శబ్దానికి నకారాంతం న అన్నది లోపం జరుగుతుంది. అలాగే సఖీలు మనకి అకారం మాత్రమే వినిపిస్తుంది. కాబట్టి దేవానాం రాజా అయితే కనుక ప్రాతిపదికం దేవ ప్లస్ రాజన్ అని తీసుకుంటే అది దేవరాజన్ అవదు సమస్త పదం. నకారస్య లోపః జరుగుతుంది, జరిగిన తర్వాత అక్కడ దేవరాజః అకారమే వస్తుంది, దేవరాజః అని. అలాగే కృష్ణస్య సఖా. సో సఖీ శబ్దానికి ఇకారాంత పుల్లింగ శబ్దం అది, సఖీ అన్నది దానికి ప్రథమ ఏకవచనంలో సఖా అని వస్తుంది. ఓకే. సో కాబట్టి కృష్ణస్య సఖ అంటే కృష్ణుడి యొక్క స్నేహితుడు అని అర్థం. సో అది సమస్త అయినప్పుడు సఖా బదులు అది సఖః అవుతుంది, సఖః అవుతుంది. సో ఈ 2 పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద్వంద్వ సమాసంలో చేసినప్పుడు, ద్వంద్వం అంటే మనకి ఎన్ని పదాలైనా ఉండొచ్చు, ఒకేసారి సమాసం కూడా చేయొచ్చు. రామశ్చ లక్ష్మణశ్చ, రామలక్ష్మణం అని చేయొచ్చు, లేకపోతే రామలక్ష్మణ భరత శత్రుఘ్నాః అని ఉంటే కనుక రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ శత్రుఘ్నశ్చ అని చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఏంటంటే నార్మల్ రూల్, ఎందులో అయితే తక్కువ అక్షరాలు ఉంటాయి, ఏ పదంలో అయితే తక్కువ అక్షరాలు ఉంటాయో అది మొదట్లో దాన్ని ప్లేస్ చేసుకోవాలి. ఓకే. సో యూజువలీ మనకేంటంటే చాలా పాపులర్ అయినటువంటి సమస్త పదాలే ఉంటాయి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నాః అని. కాబట్టి మీరు అందులో అబ్జర్వ్ చేసిన రామః 2 అక్షరాలు, లక్ష్మణ 3 అట్లా చూసుకున్నా కూడా తక్కువ అక్షరాలు ఉన్నది మొదట్లో ఉంటుంది, ఎక్కువ అక్షరాలు ఉన్నది తర్వాత ఉంటుంది. అట్లా ద్వంద్వ సమాసంలో మాత్రమే అది అప్లై చేయాలి. మిగతా ఎక్కడ కూడా పూర్వ పదాలు ఉత్తర పదాలు ఎక్స్చేంజ్ చేయకూడదు, ఇటు అటు చేయకూడదు. ఓకే. సో కాబట్టి ఆ తర్వాత ఎక్కడైతే ప్రాతిపదికం నకారాంతం అవుతుందో పూర్వపదంలో, ఓకే, అక్కడ కూడా నకార లోపం జరుగుతుంది. సో కాబట్టి ఎగ్జాంపుల్ ఇచ్చింది గుణినః సేవ. గుణి సేవ అనే సమస్త పదానికి దాని అర్థం ఏంటంటే గుణం కలిగిన వాడి యొక్క సేవ అని అర్థం. సో గుణిన్ అన్నది నకారాంతము పుల్లింగము, దానికి షష్ఠి వచ్చేసి గుణినః. సో అట్లాంటి వాడి యొక్క సేవ, గుణినః సేవ. సో సమస్త పదం జరిగినప్పుడు గుణిన్ ప్రాతిపదికం తీసుకుంటాం, సేవ ఉత్తర పదం తీసుకుంటాం. అప్పుడు నకార లోపం జరిగి మనకి గుణి సేవ అవుతుంది. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కరిణః శుండ. కరిన్ అంటే ఏనుగు, నకారాంత శబ్దం అది కూడా. కరిణః అంటే షష్ఠి, అంటే ఆ ఏనుగు యొక్క శుండం అని అర్థం, శుండ అని. సో కాబట్టి కరిన్ ప్రాతిపదికం, శుండ ఉత్తర పదంలోని ప్రాతిపదికం. సో కరిన్లోని నకారాంతం మన లోపం చేస్తే
కరిషుండ అవుతుంది. అలాగే శాస్త్రీవర్య, శాస్త్రిన్ అన్నది అది కూడా నకారాంత పుల్లింగమే. ప్రథమాలో శాస్త్రీ అవుతుంది. సో శాస్త్రీ వర్య, శాస్త్రి అన్నది ఒక దాని ఏమంటారు పొజిషన్ అని తీసుకోవచ్చు. కాబట్టి వర్య అన్నది పురుష అని కానీ ఎవరైనా అని తీసుకోవచ్చు. సో ఎటువంటి పురుషుడు అంటే శాస్త్రి అయినటువంటి పురుషుడు అని అర్థం. సో ఇక్కడ కూడా శాస్త్రిన్ నకారాంతము, ప్రాతిపదికంలో నకార లోపం జరిగి శాస్త్రి తర్వాత వర్య అవుతుంది. ఆ తర్వాత ఘనపాఠిన గృహం ప్లస్ గృహం. సో ఘనపాఠిన్ నకారాంత శబ్దము. సో ఘనపాఠిన అంటే ఘనపాఠి యొక్క గృహం అని అర్థము. సో ప్రాతిపదికం ఘనపాఠిన్ నకారాంత లోపం జరిగి ఘనపాఠి గృహం అవుతుంది. అలాగే గుణానురాగి ప్లస్ జన, ఇది కూడా గుణానురాగిన్ నకారాంత పదము. ప్రాతిపదికంలో వచ్చినప్పుడు నకార లోపం జరిగి గుణానురాగి జన అవుతుంది. అది అనురాగి జన. సో నకార లోపం జరుగుతుంది. అలాగే సమాహార ద్వంద్వలో కానీ ద్విగులో కానీ ఆ రెండు కూడా న్యూట్రల్ జెండర్లో ఉంటాయి, అంటే నపుంసకలింగంలో ఉంటాయి. కాబట్టి మొదటి పాణీచ పాదౌచ ఏతేషాం సమాహార పాణిపాదం. ఓకే. అలాగే ద్విగు సమాసంలో పంచానాం గవాం సమాహార, 5 గోవుల యొక్క సమాహారం ఏదంతా అది పంచగవం ద్విగు సమాసం. కానీ దీనిలో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. కానీ ఈ ద్విగు సమాసంలో కొన్ని స్త్రీలింగాలు కూడా ఉంటాయి. మనం చూసాం త్రిపాది, లేకపోతే అవి. సో త్రయాణం పాదానాం సమాహార త్రిపాది, లేకపోతే త్రివేది, త్రయాణం వేదానాం సమాహార త్రివేది. ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ మనకి స్త్రీలింగం ఉంటాయి, అంటే కొన్ని స్త్రీలింగంలో ఉంటాయి. ఇంకొక ఎక్సెప్షన్ సప్తాహ, సప్తానాం అహ్నానాం సమాహార సప్తాహ, అది పుల్లింగం. అదొక్కటే పుల్లింగం. మిగతావి అయితే నపుంసకలింగం అవ్వాలి, లేకపోతే స్త్రీలింగం అవ్వాలి. అలాగే ద్వంద్వలో తత్పురుష సమాసంలో ఉత్తర పదం యొక్క ఏదైతే లింగం ఉందో దాని యొక్క 2 పదాలుంటే దాని ద్వివచనం వస్తుంది. సో పుల్లింగ పదాలుంటే గనక, అంటే ఉత్తర పదం పుల్లింగమయ్యి ఆ ద్వంద్వ సమాసంలో 2 పదాలుంటే గనక పుల్లింగ ద్వివచనం వస్తుంది. స్త్రీలింగం ఉత్తర పదం అయ్యి మొదట్లో ఏమున్నా పర్వాలేదు, పుల్లింగం ఉన్నా స్త్రీలింగం ఉన్నా నపుంసకలింగం ఉన్నా ఉత్తర పదంలో కనుక స్త్రీలింగం ఉంటే 2 పదాలు ఉంటే స్త్రీలింగ ద్వివచనం వస్తుంది. అలాగే నపుంసకలింగం ఉంటే నపుంసకలింగ ద్వివచనం వస్తుంది. సో ఎగ్జాంపుల్స్ లతాచ వృక్షశ్చ చూస్తే లతా వృక్ష, లత అన్నది స్త్రీలింగ పదము, కానీ వృక్ష అన్నది పుల్లింగం. కాబట్టి ఉత్తర పదం వృక్ష పుల్లింగంలోని ద్వివచనం లతా వృక్షౌ అని వస్తుంది. అలాగే వృక్షశ్చ లతాచ ఇక్కడ రివర్స్, వృక్ష పుల్లింగము, లత అనేది స్త్రీలింగము, కానీ లత ఉత్తర పదంలో ఉంది కాబట్టి లతాకి ద్వివచనం 2 పదాలు ఉన్నాయి కాబట్టి లతే అవుతుంది. కాబట్టి వృక్షలతే. అర్ధం పిపల్యాహ, సో అర్థం పిపల్య అంటే సగం, పిప్పలి అంటే ఒక రకమైనటువంటి బీన్స్ అని చెప్పచ్చు. ఓకే. సో దాని యొక్క సగం ఏదైతే ఉందో అది, సో అది అర్ధ పిప్పలి అంటే ఇక్కడ కూడా పిప్పలి అనేది పిప్పల్యాహ స్త్రీలింగం అది. సో పిప్పలి అని స్త్రీలింగమే వస్తుంది. అలాగే అవ్యయీభావ సమాసం అది ఎప్పుడు కూడా అవ్యయమే అవుతుంది. సమస్త పదం పూర్వపదము అవ్యయమే అవుతుంది, సమస్త పదం కూడా అవ్యయమే అవుతుంది. సో శక్తిం అనతిక్రమ్య అన్నది యథాశక్తి, శక్తికి అనుసరించి, శక్తిని మించకుండా అని అర్థం. ఆ తర్వాత బహువ్రీహి సమాసంలో మనకి అన్య పదార్థం యొక్క ఏదైతే లింగం ఉందో ఆ లింగమే మనం సమస్త పదానికి కూడా తీసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటిది ఒక ఎగ్జాంపుల్, నష్టం పుస్తకం యస్య సహ, ఎవరి పుస్తకం అయితే నష్టం అయిపోయిందో అతను. సో అతను అంటున్నాం కాబట్టి పుల్లింగం. యస్య సహ అన్నది కూడా మనకి పుల్లింగాన్ని డినోట్ చేస్తుంది. సో యస్య సహ నష్టక పుస్తక, క్షమితం నష్ట పుస్తక ఛాత్ర, ఛాత్ర అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా పేరైనా అవ్వచ్చు, పుల్లింగంలో ఏదైనా అవ్వచ్చు. ఓకే.
తర్వాత నష్టం పుస్తకం యస్యాహ సా, ఎవరి పుస్తకం అయితే నష్టం అయిపోయిందో ఆమె. కాబట్టి ఆమె అంటున్నాం కాబట్టి అది స్త్రీలింగం కాబట్టి సమస్త పదానికి కూడా స్త్రీలింగం వస్తుంది. నష్ట పుస్తక, ఛాత్ర అవ్వచ్చు, సీత అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా స్త్రీలింగ పదం అవ్వచ్చు, మహిళ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నష్టం పుస్తకం యస్య తత్, ఎవరి పుస్తకం అయితే నష్టమైందో అది అని అర్థం. సో నపుంసకలింగం కాబట్టి అన్య పదార్థం. సో నష్ట పుస్తకం, సో మిత్రంని మనకి సూచిస్తాం. సో బహువ్రీహి సమాసం నష్టక పుస్తక అన్నది పుల్లింగము, నష్టక పుస్తక స్త్రీలింగం, నష్టక పుస్తకం అది నపుంసకలింగం. ఇవి కొన్ని విశేషాలు సమాసాలలో. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడి వరకు అడగచ్చు, లేకపోతే నెక్స్ట్ వెళ్దాం. మేడం ద్వంద్వం వచ్చినప్పుడు రామ లక్ష్మణ శివకేశవ అన్నప్పుడు అంటే 2 అక్షరాల పదం మధ్యలో కూడా వస్తుందా, అంటే ముందే వస్తుంది కదా? ఎలా చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. అంటే రామ లక్ష్మణ ద్వంద్వంలో రామ లక్ష్మణ భరతుడిలో 2 అక్షరాల పదమే పూర్వపదంగా తీసుకోవాలన్నారు కదా. ముందర అంటే అది ఎప్పుడు ముందే ఉంటది కదా, అసలు ఫస్టే ఉంటది కదా, మధ్యలో ఎక్కడైనా కూడా ఉండొచ్చా? అంటే అలాంటి ఎగ్జాంపుల్స్ అయితే నాకు కూడా తెలియదు, బట్ యూజువలీ అలాగే ఉంటుందండి. మీరు ద్వంద్వ సమాసం మీరు చెప్పినప్పుడు రామ లక్ష్మణవు అని చెప్పాలి, రామ లక్ష్మణ కాదు, అది తప్పు. రామ లక్ష్మణవు అని చెప్పాలి. అలాగే ఇంకా కృష్ణ అర్జునవు అలా ఏది తీసుకున్నా మీకు యూజువలీ అదే కాంబినేషన్ ఉంటుంది. తక్కువ పదాలు ఉన్నదే ముందర ఉంటుంది, ఎక్కువ ఉన్నదే తర్వాత. ఇవన్నీ పాపులర్ ఎగ్జాంపుల్స్ కదా. మనం ఏదైనా విడిగా చెయ్యాలి అని అనుకుంటే అప్పుడు ఆ రూల్ మనం అప్లై చేసుకోవాలి. అయితే ఇలా పాపులర్‌గా ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. అలాగే ఉంటాయి. మహోదయ, ఇక్కడ 2 పదాలకు ద్వంద్వం చేసినప్పుడు తక్కువ అచ్చులు ఉన్న పదమే అని ఉంది. ఇక్కడ అచ్చులు కాదు కదండి. అచ్చులా అచ్చులు అన్నాడు, ఇది తప్పు కదా, తక్కువ అక్షరాలు అని చెప్పాలి. ఒక్క నిమిషం అండి. 199 అచ్చులు అని చెప్పాడండి, అక్షరాలు కాదు. క్షమితం, నేనే పొరపడ్డాను. సో స్వరాలు అచ్చులు ఉన్నది తక్కువ ఉండాలి అని. సో ఏంటంటారు మీరు? స్వరాలు అనే అనే అదే అక్కడ అచ్చులు హల్లుల్లో అచ్చులు అని. అవునండి. ఓకే ఓకే, దీని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదండి, ఎందుకంటే మనం చేసేవన్నీ కూడా చాలా ప్రసిద్ధమైనటువంటివి, ఆల్రెడీ అవి అదే ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఒక రూల్ లాగా చెప్పారు అంతే దాన్ని. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్దాం. మనం ప్రవేశం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి టాపిక్ నత్వం. ఓకే, సో ఈ నత్వం అన్నది నకారము నకారంగా మారడం నత్వం అంటారు. ఓకే, సో అది ఎందుకు మారుతుంది అన్నదానికి చాలా రూల్స్ ఉన్నాయి, ఇంచుమించు ఒక 40 రూల్స్ ఉన్నాయండి. సో కాబట్టి అన్నీ నాకు కూడా తెలీదు, కొన్ని మాత్రమే తెలుసు. బట్ కానీ అందులో బుక్లోంచి మనకి ఒక్కటి మాత్రమే ఇచ్చారు కాబట్టి ఏదైతే మెయిన్ రూల్ ఉందో ఆ ఒక్క మెయిన్ రూల్ మాత్రమే మనం ఇప్పుడు చదువుతాం దాన్ని. సో అది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే దానికి 2 మనం తెలుసుకోవాలి, 2 విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ఒకటి నిమిత్తం అంటారు. నిమిత్తం అంటే ఏంటంటే కంపల్సరీగా ఉండవలసినటువంటి అక్షరం. సో కంపల్సరీగా ఉండవలసినటువంటి 3 అక్షరాలున్నాయి. ఆ పదంలో కనుక ఈ 3 అక్షరాలు ఉంటే దాని వెంటనే గనక నకారం వస్తే అది నకారంగా మారుతుంది. 3 అక్షరాలు ఏంటంటే రేఫ అంటే ర, అలాగే ఋకారం, అలాగే ష మూర్ధన్య షకారం. ఓకే, సో ఈ 3 అక్షరాలు ఉంటే కనుక వెంటనే వచ్చినటువంటి మనకి ఏదైతే నకారం ఉందో అది ణగా మారుతుంది. నా అంటే తవర్గంలోని నకారము, ణ అంటే టవర్గంలోని ణకారం. సో అది ణగా మారుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చినటువంటిది కీర్ణః, కీర్ణః. సో ఎప్పుడూ కూడా ఇలాంటి
మెయిన్లీ మనం నత్వం చేసేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే అక్షరాల్ని వేరు చేస్తామో అది చూసుకోవాలి. కీరిణహలో కకి ఈకారము, తర్వాత రేఫా, తర్వాత న. యాక్చువల్గా అది న, అది కీ తర్వాత రేఫా ఉంది, రేఫా తర్వాత నకారం ఉంది. ఇమీడియట్లీ నకారం ఉంది కాబట్టి అది ణగా మారి కీర్ణః అయింది. రెండో ఎగ్జాంపుల్ కృష్ణః. కకి రుకారము, తర్వాత షకారము, తర్వాత నకారము. సో షకారము తర్వాత మనకి న ఉంది. సో షకారం తర్వాత ఉన్నటువంటి నకారము ణగా మారుతుంది, కృష్ణః అయింది. అలాగే పితృణాం. పితృణాంలో పి తృ తకి రుకారము, రు దీర్ఘము, తర్వాత నామ్. ఓకే, సో నామ్ అని ఉండాలి యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఎందుకంటే ఏ ఎగ్జాంపుల్ తీసుకోవాలి? ప్రజానాం అంటే నకారం వస్తుంది. ఫలానాం తీసుకుని ఏం తీసుకుని షష్ఠి బహువచనం తీసుకుంటే కొన్ని చోట్ల నకారం వస్తుంది, కొన్ని చోట్ల నకారం వస్తుంది. ఇప్పుడు రామాణం తీసుకుంటే అక్కడ కూడా అణ వస్తుంది. సో అలాగే పితృణాం తీసుకున్నా కూడా రు తర్వాత నా రావాలి, కానీ రు వచ్చింది కాబట్టి రు తర్వాత నకారము నకారంగా మారింది ఈ రూల్ వల్ల. అంటే నిమిత్తం వచ్చిన వెంటనే గనక నకారం ఉంటే అది ణకారంగా మారుతుంది. ఇది ఫస్ట్ రూల్. ఓకే, సెకండ్ రూల్ వచ్చేసి ఒకవేళ గనక నిమిత్తం వచ్చిన తర్వాత మధ్యలో కొన్ని అక్షరాలుండి తర్వాత నకారం వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? సో అప్పుడు ఏం చేయాలి? దాన్ని నకారంగా మార్చాలా, మార్చకూడదా, లేకపోతే ఇంకా ఏమన్నా దానికి రూల్ ఉందా అంటే దానికి ఏంటంటే రూల్ నిమిత్తం వచ్చిన దగ్గర నుంచి, అంటే నిమిత్తం అంటే రేఫా కానీ రు కానీ లేకపోతే మూర్ధని షకారం కానీ, ఈ 3 నిమిత్తాలు ఏదైనా వచ్చినప్పుడు కానీ దీని తర్వాత ఎక్కడో నకారం వస్తే మధ్యలో ఉన్నటువంటి అక్షరాలు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే అక్షరాలు అయితే అప్పుడు అది ణకారంగా మారుతుంది. ఒకవేళ ఈ అక్షరాలు కాకపోతే కనుక అది ణకారంగా మారుతుంది. సో వీటిని ఏమంటారంటే అవ్యవధాయక వర్ణాః. అవ్యవధాయక, వ్యవధాయం అంటే ఏంటి? ఏదైనా ఆపేటటువంటిది. అవ్యవధాయక అంటే ఆపనటువంటిది, విచ్ డస్ నాట్ కాజ్ ఎనీ హిండరెన్స్. దాన్ని ఆపదు అని అర్థం. సో ఈ అక్షరాలు ఆ నత్వం జరగడం అన్నదాన్ని ఆపదు. అవి ఏమేంటి అంటే అన్ని స్వరాలు, ఏ స్వరమైనా సరే, అక్కడ మనకి అ నుంచి ఔ వరకు ఏ స్వరాలు ఉన్నా సరే అవి అన్నీ కూడాను ఆపవు. అక్కడ గనక ఒకవేళ రేఫా, షకారము, రుకారము వచ్చి నకారానికి దీనికి మధ్యలో గనక ఏ స్వరాలైనా ఉంటే గనక అది నత్వం అవుతుంది, అది ఆపదు. అలాగే హ, య, వ ఈ 3 అక్షరాలు కూడా ఆపవు. సో నిమిత్తానికి నకారానికి మధ్యలో హకారం గాని, యకారం గాని, వకారం గాని ఉంటే అది కూడా ఆపదు. అలాగే కవర్గము, పవర్గము వచ్చినా కూడా ఆపదు. సో కవర్గంలోని 5 అక్షరాలు, పవర్గంలోని 5 అక్షరాలు, ఇవన్నీ కూడా అవ్యవధాయక వర్ణాః. సో ఇవి ఆపవన్నమాట. దాన్ని నత్వానం జరిగేట్టుగా అవి చూస్తాయి, ఆపవు. ఇవి కాకుండా మిగతా ఏ అక్షరాలు వచ్చినా సరే, అంటే అన్ని స్వరాలు అయిపోయినాయి మనకి, వ్యంజనాల్లో హ, య, వ అయిపోయింది, కవర్గం అయిపోయింది, పవర్గం అయిపోయింది. సో కాబట్టి మిగిలినవి ష, ష, ష. ష అన్నది మూర్ధన షకారం నిమిత్తం కాబట్టి అది వదిలేస్తే షకారము, సకారము, ఆ తర్వాత మిగతా వర్గీయ వ్యంజనాలు ఏవైతే ఉన్నాయో కవర్గం కాకుండా, సో చవర్గము, టవర్గము, తవర్గము, ఈ వర్ణాలు ఏమైనా వస్తే కనుక అది నత్వం జరగకుండా ఆపుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ ఎగ్జాంపుల్ తీసుకొని చూసినా మీకు, సో దీనికి కూడా ఏంటంటే నేను ముందర చెప్పినట్టుగా చాలా రూల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 40 సూత్రాలు ఉంటాయట దీనికి. సో కాబట్టి మనం కొన్ని పదాల్లో చూస్తాము, కొన్ని పదాల్లో నత్వం చూడము. కాబట్టి అది ఎందుకు జరగలేదు అని మనం
అది రాంగ్ అని అనుకోకూడదు. మనకి ఏదైతే మనం కావ్యాల్లో కానీ, లేతే మన సంస్కృత పాఠాల్లో, పుస్తకాల్లో ఎక్కడైనా అది చూస్తే అక్కడ నత్వం జరగలేదు అంటే, ఈవెన్ నిమిత్తం ఉన్నా కూడా ఒక్కొక్కసారి జరగదు. అది ఎందుకు జరగలేదు అన్నదానికి వేరే రూల్ ష్యూర్‌గా ఉంటుంది. కాబట్టి అది తప్పు అని మాత్రం మీరు అనుకోకూడదు. ఓకే. సో, ఇక్కడ ఇచ్చినటువంటి మనం ఎగ్జాంపుల్ చూస్తే రాహుణ అన్నారు. రా, హు, నాకి మధ్యలో రకి ఆకారము, తర్వాత హకారము, దానికి ఉకారము, ఆ తర్వాత నా. యాక్చువల్‌గా ఇది తృతీయ కదా! సో, ఎలా అయితే మనకి ఇందాక చెప్పినట్టు ఫలేన అన్నామనుకోండి. ఫలేన నకారం రావాలి తృతీయ చెప్పినప్పుడు. కానీ రాహుణ అన్నది మనకి నత్వం వచ్చింది. కాబట్టి ర అన్నది నిమిత్తము. ఆ తర్వాత దానికి ఉన్నటువంటి ఆకారము, స్వరము. హ అన్నది మనకి అవ్యవధాయక వర్ణము. తర్వాత దానికి ఉకారము, అవ్యవధాయక వర్ణము. తర్వాత నకారం వచ్చింది కాబట్టి నిమిత్తానికి, నకారానికి మధ్యలో అన్నీ కూడాను అవ్యవధాయక వర్ణాలున్నాయి. ఆపనటువంటి వర్ణాలున్నాయి కాబట్టి ఇక్కడ నకారము ణకారంగా మారి రాహుణ అవుతుంది. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో మహారాజేన అన్నదానికి మహారాజేన అన్నదానికి ఎక్కడ నిమిత్తం ఉంది? రా దగ్గరుంది. రాజేన దగ్గర. కాబట్టి ఆ నిమిత్తం దగ్గర నుంచే మనకి కావాలి. ముందర ఏ అక్షరాలున్నాయి అవన్నీ మనకి అవసరం లేదు. ఎక్కడ నిమిత్తం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచే తీసుకోవాలి. సో, రాజేన ఇది కూడా తృతీయాలోనే. కాబట్టి రాజేన దగ్గర ఏం తీసుకోవాలి? రా నిమిత్తము. రా తర్వాత ఆకారం ఉంది. తర్వాత జ ఉంది. తర్వాత ఏ ఉంది. తర్వాత న ఉంది. సో, నిమిత్తానికి నకి మధ్యలో ఏముంది? ఆకారం ఉంది. జ జకారం ఉంది. ఏకారం ఉంది. అంతే ఇవున్నాయి. సో, ఇందులో ఆకారం అనేది వొవెల్. అది అవ్యవధాయక వర్ణం. కానీ జ అన్నది ఏదైతే ఉందో అది ఏ వర్గానికి చెందింది? చవర్గానికి చెందింది. చవర్గం అన్నది వ్యవధాయక వర్ణాలు కలిగినటువంటి వర్గం. కాబట్టి జకారము వచ్చినప్పుడు చ వర్గము మనకి వ్యవధాయక వర్ణాలు కాబట్టి అక్కడ నకారము ణగా మారదు. కాబట్టి మహారాజేన అని మనకి వస్తుంది. సో, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే క్షత్రియాణం. క్షత్రియాణంలో క్ష అంటే ఇందాక మనం చెప్పినట్టు క అండ్ షకారం, మూర్ధని షకారం రెండిటి కలయిక. కాబట్టి అక్కడ ష అన్నది ఏదైతే ఉందో అది మనకి నిమిత్తం. అది కంపల్సరీగా ఉండాల్సినటువంటి అక్షరం. సో, అక్కడి నుంచి తీసుకుంటే గనక ఓకే. క్షమితం. క్షత్రియాణంలో క్ష 3లో ర, త అండ్ ర ఉంది కాబట్టి రి. అక్కడి నుంచి తీసుకోవాలి రేఫా నుంచి. సో, కాబట్టి ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఒక్క పదంలో గనక ఎన్ని నిమిత్తాలున్నా సరే 3 నిమిత్తాలు మనకు కదా! ర్, రేఫా, ర్ అండ్ షకారం. ఈ 3 నిమిత్తాలు ఉన్నా సరే, రిపీటెడ్‌గా ఉన్నా సరే, ఆ పదంలోని లాస్ట్‌లో అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి వెళ్తూ ఉంటే లాస్ట్‌లో ఏదైతే నిమిత్తం వస్తుందో అక్కడి నుంచి మనం తీసుకోవాలి. సో, క్షలో షకారం ఉన్నా అది నిమిత్తం మనకవ్వదు. 3లో ఉన్నటువంటి ర ఏదైతే ఉందో అది మనకి నిమిత్తం అవుతుంది. సో, రి క్షత్రి. రకి ఇకారము. ఆ తర్వాత యాకి ఆకారము. తర్వాత న. సో, ఇప్పుడు మనకి రేఫా నుంచి న లోపల అన్నీ కూడా అవ్యవధాయక వర్ణాలున్నాయి. కాబట్టి అంటే ఇకారము, యకారము, ఆకారము ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా గూడా మనకి అవ్యవధాయక వర్ణం కాబట్టి అది కూడా ఆ నత్వాన్ని ఆపదు. సో, న కాస్త ణగా మారుతుంది. అలాగే బ్రహ్మణః దగ్గర కూడా బ్ర, ర రైఫా దగ్గర నుంచి మొదలవుతుంది. రకి అకారము, తర్వాత హకారము, తర్వాత మకి మళ్ళీ అకారము, తర్వాత న. సో, రేఫా నుంచి న వరకు మనకి అకారము, హకారము, మకారము, అకారము ఉన్నాయి. సో, అన్నీ కూడా అవ్యవధాయక వర్ణాలే కాబట్టి అది బ్రహ్మణః. న ఉండేది యాక్చువల్‌గా అది బ్రహ్మన్ నకారాంత శబ్దము. కానీ మనము షష్ఠి వచ్చినప్పుడు బ్రహ్మణః అన్నది షష్ఠి దానికి. కాబట్టి ఇక్కడ బ్రహ్మణః అవుతుంది.
అలాగే రూప్యకాణి దగ్గర రు ర అన్నది మనకి నిమిత్తము. ఆ తర్వాత ఊ, తర్వాత ప, య, క, ఆ ఇవున్నాయి. సో ఇవన్నీ కూడా అవ్యవధాయక వర్ణాలు కాబట్టి అక్కడ నత్వం జరుగుతుంది. గృహాణి దగ్గర రికారం తర్వాత తర్వాత ఆకారము, తర్వాత తర్వాత అందుకని ఈ హకారము, ఆకారము కూడా అవ్యవధాయక వర్ణాలు కాబట్టి అక్కడ కూడా మనకి నత్వం జరుగుతుంది. వృషభాణం దగ్గర రు రు కాదు షకారం, మూర్ధని షకారం ఉంది కాబట్టి అది నిమిత్తమైంది. ఆ తర్వాత ఆ ఉన్నాయి, రెండే ఉన్నాయి కాబట్టి భా అన్నది పవర్గంలోని అక్షరం కాబట్టి అది అవ్యవధాయకము. అన్నది కూడా అవ్యవధాయకం కాబట్టి ఇక్కడ నకారం జరుగుతుంది. ఓకే, ఇక గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అండి. యాక్చువల్గా అందుకనే మీరు ప్రవేశం నుంచి అడుగుతున్నా చెప్పకపోవడానికి కారణం అదేనండి. ఎందుకంటే ప్రతి పదాన్ని ఇలా చూసుకుంటూ మనం వెళ్ళలేం. సో ఇది బై ప్రాక్టీస్ అంటే మీరు ప్రవేశం నుంచి పరిచయ, శిక్ష, కోవిద ఇప్పటి వరకు చాలా పదాలు చూసే ఉంటారు కాబట్టి ఆల్రెడీ మీకు మైండ్లో ఆ పదాలన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఈ పదాలు తెలిసిన తర్వాత ఈ రూల్ అప్లై చేయడం ఈజీ. రూలే ముందర తెలిస్తే గనక మీరు చాలా కష్టం అప్లై చేయడం. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకనే ముందర చెప్పలేదు. ఎందుకంటే మీరు చాలా మంది అడిగారు కానీ చెప్పకపోవడానికి రీజన్ అదండి. అండ్ వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడానికి కూడా ఈ రూల్‌ని కారణం అదే. ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఇంకా ఉన్నాయి దీంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ అది ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ప్రస్తావించట్లేదు నేను. ఓకే. సో మీరు అలాంటి పదాలు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి ఎందుకు అవ్వలేదు అనేది. నెక్స్ట్ వచ్చి నత్వం వచ్చి మారీచేన. అక్కడ రేఫా ఉన్నది. రేఫా తర్వాత ఈకారం ఉన్నది. తర్వాత చ ఉన్నది. సో చ అన్నది క్షమితం వ్యవధాయక వర్ణం కాబట్టి అక్కడ నత్వం జరగదు. అలాగే కార్యదర్శిన. దర్శిన కార్య దగ్గర రేఫా ఉన్న దర్శిన దగ్గర మళ్ళీ రేఫా ఉంది కాబట్టి దర్శిన రేఫా తర్వాత షకారము ఉంది. సో షకారము వ్యవధాయక వర్ణం. ష అన్నది మనకి లేదు కాబట్టి లిస్ట్లో దానివల్ల అవ్వదు. అలాగే క్షమితం రశ్మిన కూడా తీసుకోవాలి. రశ్మిన కూడా ష మ. సో అక్కడ రేఫా తర్వాత అకారం ఉంది, షకారం ఉంది, మకారం ఉంది, అకారం ఉంది. మళ్ళీ మ అన్నది అవ్యవధాయకము కానీ ష అన్నది వ్యవధాయకం, ఆపుతుంది కాబట్టి ఇది జరగదు. కార్యదర్శన చెప్పే వార్తాలాపేన దగ్గర ర ఉంది, త వార్త ర త ఆ ల ఆ మళ్ళీ ప ఏ న కాబట్టి రేఫాకి నకి మధ్యలో చాలా అక్షరాలు ఉన్నాయి. బట్ దీనిలో ఆపేటటువంటివి ఏంటంటే తకారము తర్వాత ల, ఈ రెండు కూడాను వ్యవధాయక వర్ణాలు. దృశ్యమానం దగ్గర దృశ్య దకి రుకారము తర్వాత నిమిత్తానికిను నకి మధ్యలో షకారం ఉంది, య ఉంది, ఆ ఉంది, మ ఉంది, మళ్ళీ ఆ ఉంది. ఇన్ని ఉన్నాయి. అన్నీ కూడా అవ్యవధాయక వర్ణాలే, ఒక్క షకారం తప్ప. కాబట్టి ఆ షకారము ఈ నత్వాన్ని ఆపుతుంది. సో ఇప్పుడు మీరు టెస్ట్ చేసి చూసుకుంటే రామేణ లేకపోతే హరిణ, గురుణ ఏ పదాలు చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా మీకు రేఫా నిమిత్తం ఉంది. ఆ తర్వాత వెంటనే నకారం ఉంది కాబట్టి ఈజీ అక్కడ నత్వం ఈజీగా జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియరా అండి? ఓకే, ఓకే. సో మీకు తెలిసినటువంటి పదాల్లో ఏదైనా ఒక పదం నత్వం జరగలేదా? ప్రజానాంలో ఓకే. సో ఏం జరిగింది అక్కడ ప్రజానాంలో? అక్కడ రాలో రా ఉన్నా కూడా జా వచ్చిందండి. అంటే అది అచ్చులోను ఏ అచ్చు కాదు, స్వరము కాదు, అట్లానే కావర్గ కాదు, పావర్గ కాదు. సో అందుమూలన ఇది నత్వం రాకుండా నకారం వచ్చింది. ఓకే, ఉత్తమం, సమ్యకండి. సో ప్రజానాం ఇంకా చెప్పండి. హిమబిందు మీరు అన్మ్యూట్ చేయాలి. హిమ
అన్మ్యూట్ చేయలేదు హిమ మీరు. వార్తానాం. వార్తానాం, ఓకే. వార్తానాం, ఓకే. సో రేఫా వచ్చింది, తర్వాత తకారం రేఫా వచ్చింది. వచ్చిన నకారం. ఓకే. సో ఇంకొక ప్రశ్న, రామ శబ్దానికి ద్వితీయ బహువచనం ఏంటి? రామ శబ్దం రామాణం. ఏ? రామాణం. నేను షష్ఠీ బహువచనం అడగలేదండి, ద్వితీయ బహువచనం అడిగాను. రామాన్. సరిగ్గా చెప్పట్లే ఎవరు కూడా. రామన్. రామాహ. రామాన్ కదండి, రామాన్. రామాన్, కోవిడాకి వచ్చాం. మొదటి శబ్దం రామ శబ్దము, ద్వితీయ బహువచనం ఈజీగా గుర్తుండాలి. ఛాత్రాన్, రామాన్, వృక్షాన్. ఓకే, సో రామాన్. సో ఇప్పుడు రామేణకి రామాన్కి ఏంటి డిఫరెన్స్? రామేణలో కూడా రేఫా ఉంది, అకారం ఉంది, మా ఉంది, ఏకారం ఉంది, అయినా నత్వం జరిగింది. రామాన్లో రేఫా ఉంది, ఆకారం ఉంది, మకారం ఉంది, ఆకారం ఉంది, అయినా నత్వం జరగలేదు. ఎందుకు? ఇదే అబ్జర్వ్ చేయాలి. ఇది మా అవుట్ ఆఫ్ సిలబస్ లో ఉంది, మా సిలబస్ లో లేదు అది. సిలబస్ కరెక్ట్, అందుకనే అడిగాను. ఓకే, తృతీయాకి వస్తుందేమో, ఓన్లీ తృతీయాకి వస్తుందేమో. అది కదా, అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. సో దీనికి ఏంటంటే ఇప్పుడు రామేణ యాక్చువల్గా అది నా అంటే ఏంటంటే న తర్వాత స్వరం ఉంది. రామాన్లో న తర్వాత స్వరం లేదు కాబట్టి అక్కడ జరగలేదు. రామాన్ అవుతుంది, అది రామాన్ అవుతుంది. ఓకే, సో అదొక్క చిన్న రూల్ అండి, ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇప్పుడు రామాయణం ఉంది, అక్కడ నత్వం జరుగుతుంది. రామస్య అయనం అంటే ప్రయాణం అని అర్థం. అయనం అంటే ప్రయాణం కదా. సో రామస్య అయనం, పూర్వపదము ఉత్తర పదము ఉన్నా కూడా రామాయణం అవుతుంది. ఓకే, అట్లా కొన్నిటికి అవుతుంది, కొన్నిటికి అవ్వదు. సో దానికి వేరే వేరే రూల్స్ ఉన్నాయండి. సో దాంట్లో డీప్లోకి వెళ్ళొద్దు. ఓకే, అది దర్శనం కూడా అదే దీంట్లోకి వస్తుందామండి. దర్శనం కాదండి, దర్శనం కాదు. దర్శనం అదే లెప్పు ప్రత్యాంత. ఇప్పుడు పఠనం లాగా, పఠనం, లేఖనం, దర్శనం ఇవన్నీ నపుంసకలింగ పదాలు. ఓకే, కరెక్ట్, అవి ప్రత్యయాంతాలు ఎందుకు, కాకపోతే అక్కడ మనము లేఖన నియమంలో నత్వం రాయలేదు కదా మనం. లేఖనం, దర్శనంలో ఓకే రాయలేదు, దర్శనంలో నత్వం రాయలేదు. ఓకే, బట్ అయినా షా వచ్చింది కదా, అవ్యవధాయక వర్ణం వచ్చింది కదా, షా, అందుకే. ఓకే ఓకే, రైట్. సో ఇక్కడతో నత్వం పూర్తయింది. తర్వాత సుభాషితం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. సో సుభాషితాలు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో అన్వయ రచనను ఎక్సర్సైజ్ పూర్తి చేయొచ్చు. ఓకే, సో సుభాషితం చెప్పండి. మీరు లో కొంచెం 2-3 తద్దితాంతాల్లో కొంచెం డౌట్స్ ఉన్నాయండి. పితరావు అని ఇచ్చారు, దానికి విగ్రహవాక్యం ఎలా రాయాలంటారు? పితరవ్ మాతా తద్దితాంతాలు. పితరవ్ అంటే యాక్చువల్గా తద్దితాంతాలు ఇచ్చారా? అవునండి, పితరవ్. అవునండి. అట్లానే శాకుంతల మేము అంటే ఆకారంతో నేర్చుకోలేదు. శాకుంతల అంటే అప్పుడు శకుంతలయా అపత్యం పుమాన్ అని చెప్పి నేర్చుకున్నాం. శాకుంతల అన్నారు అంటే అపత్యం స్త్రీ అని రాయటం. అంతేనండి. ఓకేనండి. అయితే మాతులాని స్త్రీ, అది శాకుంతల. తర్వాత మాతులాని అంటే మాతులస్య సంబంధిత అని రాయాలా, లేకపోతే ఎలా అంటారు? తద్దితాంతాల్లో ఇచ్చారా? ఓకే, అవునండి, ఇవన్నీ ఓకే. ఏంటి ఇచ్చారు? మాతులానినా? మాతు భ్రాత. మాతులో అంటే మేనమామ కదా. అవునండి. సో మాతు భ్రాత అంతే. మాతులాని, మాతులహ కాదు, మాతులాని అంటే మేనమామ భార్య.
మాతులానినా? అవునండి. ఆహా. మాతులస్య పత్నే కదా. అదే అంటే దానికి విగ్రహవాక్యం ఎలా మాతులస్య పత్ని అని రాయం కదా, విగ్రహవాక్యం ప్రాపర్ గా ఏదో ఉంటుంది కదా రాయడానికి. లేదు. ఓకే. ఆమ్, సో అట్లాగే రాయలేమో అండి. మేనమామ యొక్క భార్య అంటున్నాడు కాబట్టి సో మేనమామ మాతులస్య సంబంధిత అని రాస్తామా, లేకపోతే మాతులస్య భార్య అని రాయాలంటారా? అంటే మాతులస్య పత్ని. పత్ని అంతే. పత్ని. అంతే. ఓకే, అదే అంటే విగ్రహవాక్యం అలానే రాస్తామంటారు, అంటే పత్ని అలాగే అని. రాయాలి. వేరే విధానం ఏం లేదు, అదే రాయాలి. ఓకే. ఇంకా పితరావు ఒక్కటి తెలియలేదండి అయితే పితరావు. యాక్చువల్గా పితరో అంటే అది అలా రాయాలంటే జస్ట్ పితాచ అనే రాయాలి నాకు తెలిసి. అంటే యాక్చువల్గా పితరావు అంటే యాక్చువల్ గా అదొక శబ్దం మీరు చెప్పినప్పుడు మాకు మాతా బాగా పితరౌ. దాంట్లో మాతా పితరావు అని చెప్పారు కదా. మాతాచ పితాచ అది యాక్చువల్గా ఏకశేష ఏదో అవుతుంది. సో మాతా పితరౌ అని రావచ్చు, లేకపోతే పితరౌ ఉన్నా కూడా మాతాచ పితాచ అదే రావాలి అది యాక్చువల్గా. అట్లా అదే దానికి విగ్రహ వాక్యం, ఇంకా వేరే ఏం లేదండి. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వచ్చి సుభాషితం. ప్రణయో మరణాంతః స్యాత్ కోపస్తు క్షణభంగురః ఉపదేశో యథాకాలం విద్వేషో న కదాచన. ప్రణయో మరణాంతః స్యాత్ కోపస్తు క్షణభంగురః ఉపదేశో యథాకాలం విద్వేషో న కదాచన. పదవిభాగం ప్రణయః విసర్గ ఉకారం. ప్రణయః మరణాంతః స్యాత్ కోపః తు విసర్గ సకారము క్షణభంగురః. ఉపదేశో దగ్గర ఉపదేశः యథాకాలం, విద్వేషో దగ్గర విద్వేషः న కదాచన. సో ఏం చెప్తున్నాడంటే ఏ ఏ భావనలు ఎలా ఉండాలి. సో ప్రణయ అంటే ప్రీతి అని అర్థం. ప్రీతి ఎట్లా ఉండాలి అంటే మరణాంతః స్యాత్, మరణం వరకు కూడా, మరణం తర్వాత కూడా ఉండేట్టుగా ఉండాలి. సో ప్రేమ అన్నది అంతవరకు ఉండాలి. కోపహతు క్షణభంగురః స్యాత్. కోపం ఎంత ఉండాలి, ఎంతకాలం ఉండాలి? క్షణకాలం ఉండాలి. క్షణభంగురః అంటే క్షణకాలం మాత్రమే కోపం ఉండాలి. ఉపదేశः యథాకాలం స్యాత్. ఉపదేశం ఎప్పుడు ఉండాలి, ఎలాంటి సమయాల్లో ఉండాలంటే యథాకాలం, ఎప్పుడైతే అవసరమో అప్పుడే ఉపదేశం ఉండాలి. అడగకుండా మనకి తోచింది కదా అని సలహా చెప్పడం అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి యథాకాలం అంటే కాలానికి అనుగుణంగా అని అర్థం. సో యథాకాలం ఎప్పుడైతే అది అవసరమో అప్పుడే ఉపదేశం. విద్వేషः న కదాచన. విద్వేషం ఎప్పుడూ ఉండకూడదు. సో ప్రణయం మరణాంతం వరకు ఉండాలి, కోపం క్షణకాలం ఉండాలి, అలాగే ఉపదేశం అన్నది యథాకాలం ఉండాలి, విద్వేషం ఎప్పుడూ ఉండకూడదు. సో అన్వయ ప్రణయ మరణాంతః స్యాత్, కోపః తు భంగురః స్యాత్. ఆ స్యాత్ అన్నది క్రియాపదం, అన్ని పాదాలకి రాసుకోవాలి. ఉపదేశः యథాకాలం స్యాత్, విద్వేషः కదాచన న స్యాత్. ఓకే. సో తాత్పర్యం అస్మాకం జీవనే స్నేహः ఆజీవనం భవేత్. మన జీవితంలో స్నేహం ఎప్పుడూ ఉండాలి. యది వయం స్నేహం న కుర్మః తర్హి జనాః అపి అస్మాసు స్నేహం న్యూనీకుర్వంతి. మనం జనాలతో స్నేహంగా ఉండకపోతే మనతోటి వాళ్ళు స్నేహం తక్కువ చేసుకుంటారు. న్యూనీకుర్వంతి అంటే తక్కువ చేసుకుంటారు. అతః జీవనే సదా అపి స్నేహः భవేత్ ఏవ. జీవితంలో ఎప్పుడు స్నేహం ఉండాలి. కింటు కోపః క్షణకాలమాత్రం భవేత్. కోపం మాత్రం క్షణకాలమే ఉండాలి. మనం దాన్ని మనసులో పెట్టుకొని లైఫ్ లాంగ్ దాన్ని క్యారీ చేయకూడదు అని అర్థం. కోపః యది దీర్ఘకాలం తిష్టతి తర్హి ద్వేషాసూదాయః. అంటే ద్వేష అసూయలు దుర్గుణానాం అస్మాసు వాసం కుర్వంతి. ఈ దుర్గుణాలన్నీ మనలో ఎప్పటికీ అవి గూడు కట్టుకుని ఉండిపోతాయి.
అతః ఆగతः కోపः ప్రయత్నేన క్షణ మాత్రేణ ఏవ నివారణీయః. సో, వచ్చినటువంటి కోపాన్ని ఒక క్షణకాలంలో మాత్రమే దాన్ని నివారించేసుకోవాలి. తగ్గించుకోవాలి. యది సర్వదా అపి ఉపదేశమాత్రం క్రియతే తర్హి జనాః అస్మాసు అనాదరం ప్రకటయంతి. సో, ఎప్పుడు ఉపదేశాలు చెప్తూ, ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటే గనుక జనాలు మనలో వాళ్ళకి ఉన్నటువంటి ఆదరం పోతుంది. అనాదరం ప్రకటిస్తారు. అతః యదా ఆవశ్యకం తదా ఏవ యోగ్యకాలే ఉపదేశः కర్ణీయ. ఎప్పుడైతే అవసరమో అప్పుడే ఉపదేశం చేయాలి. విద్వేషः తు జీవనే కదాపి న కరణీయः ఏవ. విద్వేషం ఎప్పుడూ చేయకూడదు. ఏవం సదా స్నేహం ప్రదర్శయంతః ద్వేషం కదాపి అకుర్వంతః ఆగతం కోపం క్షణకాలాభ్యంతరే ఏవ విస్మరంతః. సో, చాలా పెద్ద సెంటెన్స్ ఇచ్చారు. సో, ఏవం సదా స్నేహం ప్రదర్శయంతః. సో, ఈ విధంగా ఎలా అయితే ఎవరైతే స్నేహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారో, ద్వేషం కదాపి అకుర్వంతః, ద్వేషాన్ని చెయ్యరో, ఆగతం కోపం క్షణకాలాభ్యంతరే ఏవ విస్మరంతః. వచ్చినటువంటి కోపాన్ని క్షణకాలంలో మాత్రమే మర్చిపోతారు. యథాకాలం యథోచితం ఉపదేశం కుర్వంతః. ఎవరైతే యథాకాలం ఉపదేశం చేస్తారో, యది వయం జీవేమ తర్హి అస్మాకం జీవనం ఉత్తమం స్యాత్. అలా జీవిస్తే గనక మన జీవితం ఉత్తమంగా ఉంటుంది. సో, తర్వాతది కామాన్ దుఃఖే విప్రకర్షత్య లక్ష్మీం కీర్తిం సూతే దుష్కృతం యా హినస్తి తాం చాప్యేతాం మాతరం మంగళానాం ధేనుం ధీరాః సూనృతాం వాచమాహుః. ఇంకొకసారి కామాన్ దుఃఖే విప్రకర్ష్య లక్ష్మీం కీర్తిం సూతే దుష్కృతం యా హినస్తి తాం చాప్యేతాం మాతరం మంగళానాం ధేనుం ధీరాః సునృతాం వాచమాహుః. సో, పదం విభాగం కామాన్ దుఃఖే విప్రకర్షతి అలక్ష్మీం. ప్రకర్షతి అలక్ష్మీం. ఆ తర్వాత ఎండ్స్ ఉంది. తర్వాత కీర్తిం సూతే దుష్కృతం యా హినస్తి తాం చాప్యేతాం. చాప్యేతాం దగ్గర చ అపి ఏతాం మాతరం మంగళానాం ధేనుం ధీరాః సునృతాం వాచం ఆహుః. సో, సో, దేని గురించి చెప్తున్నాడు అంటే, సజ్జనుల యొక్క వాక్కు ఎలా ఉంటుంది అని దాని గురించి సుభాషితకారుడు చెప్తాడు. సజ్జనుల వాక్కు మనకి ఏమేంటి చేస్తుంది అని. సో, ఏమేంటి చేస్తుందంటే అన్వయార్థం చూద్దాం. యా కామాన్ దుఃఖే. సో, ఏ వాక్యాలు వాక్ అన్నది స్త్రీలింగ పదం కాబట్టి యా అని వాడారు. సో, ఏ వాక్కులైతే కామాన్ దుగే అంటే కామాన్ అంటే మనకున్నటువంటి కోరికల్ని తీరుస్తాయో అవి ఆ మాటలు. అలక్ష్మీం విప్రకర్షతి. అలక్ష్మీం అంటే దరిద్రం. దరిద్రాన్ని ప్రకర్షతి. కర్షణ అంటే ఆకర్షించడం. విప్రకర్షతి అంటే రిపెల్ అవ్వడం అని అర్థం. సో, కాబట్టి అలక్ష్మీం విప్రకర్షతి అంటే ఆ దరిద్రాన్ని పోగొడుతుంది. కీర్తిం సూతే. కీర్తిని అంటే సు అన్న ధాతువు అది. దాని అర్థం ఏంటంటే ప్రొడ్యూసెస్, పుట్టిస్తుంది లేదా పెంచుతుంది అని. కీర్తిం సూతే కీర్తిని పుట్టిస్తుంది అని. దుష్కృతం హినస్తి. చేసినటువంటి పాపాన్ని ఏదైతే ఉందో దాన్ని తక్కువ చేస్తుంది. హినస్తి అంటే నశింపజేస్తుంది అని. దుష్కృతం హినస్తి మంగళానాం మాతరం తాం శృణుతాం వాచం ధీరాః ధేనుం ఆహుః. సో, మంగళానాం మాతరం అంటే మంగళమైనటువంటి తల్లి అని అర్థము. ధీరాః అంటే తాం శృణుతాం. శృణుతాం అంటే మధునమైనటువంటి తాం ఆ వచనాలు వాచం
అంటే అట్లాంటి వాక్యాలు అని. ధీరాహ అంటే ధీరాహ అంటే ఇక్కడ వైస్ పీపుల్ అని అర్థము. ఉత్కృష్టమైన వాళ్ళు అని అర్థం. సో లేకపోతే పండితాహ అని అర్థము. అటువంటి వాక్కుల్ని ఆ ధీరులు, ఆ పండితులు ఏమంటారు? ఈ ఈ వాక్కులు ఏవైతే ఈ పనులన్నీ చేస్తాయో అలాంటి మంగళకరమైనటువంటి ఆ తల్లి యొక్క మాటలు, లేకపోతే ఆ మాటల్ని ఏమంటారు అంటే ధేనువు అంటారు. ధేనుం అంటారు. అంటే కామధేనువు అని మనకు తెలుసు కదా! ఏవైతే మన యొక్క కోరికలన్నిటిని తీరుస్తుందో ఆ ధేనువు అని అంటారు అని అర్థం. సో కాబట్టి అన్వయార్థం ఒకసారి చూస్తే అంటే వాక్ సజ్జనానాం అంటే సజ్జనుల యొక్క, కామాన్ ఇచ్ఛ అంటే ఇచ్చల్ని, దుగ్ధే అంటే పూరయతి, లక్ష్మీం దారిద్ర్యం విప్రకర్షతి దూరీకరోతి, కీర్తిం ప్రసిద్ధిం సూతే ఉత్పాదయతి, దుష్కృతం దుష్కార్యం హినస్తి నాశయతి, తాదృశం అటువంటి ఒక ఏతాం ఇమాం సూనృతాం అంటే మధురం, వాచాం వచనాన్ని, మంగళానాం శుభానాం మాతరం జననీం తల్లి అని. అంటే ఈ శుభానాం జననీం అన్నది ధేనుంకి యాక్చువల్గా విశేషణము. సో అలాంటి తల్లి అని. జననీం ధీరాహ పండితాహ ధేనుం కామధేను ఇది ఆహుహు అంటే కథయంతి అంటారు అని. సో లోకే సర్వై సజ్జనానాం సహవాసం ప్రాప్తం యత్నః కరణీయః. సో లోకంలో అందరి యొక్క సహవాసం మనం పొందడానికి ప్రయత్నించాలి. తేషాం సంపర్కేణ అస్మాకం అనేకే ఉపకారాः భవంతి. సో చాలా ఉపకారాలు ఉంటాయి అని. సర్వేషాం మంగళానాం జననీ ఇవ స్థిత ఏషా సతాం వాణి కామధేనుః ఇవ అస్మాకం సర్వాః ఇచ్ఛాః పూరయతి. సో అటువంటి మంగళకరమైనటువంటి తల్లి ఏదైతే కామధేను ఉందో అటువంటి మధురమైనటువంటి వాక్యాలు లేకపోతే వచనాలు, ఇటువంటి ఈ సజ్జనుల యొక్క వచనాలు అవి అన్ని ఇచ్చల్ని పూర్తి చేస్తుంది. అనిష్టాత్ అస్మాన్ దూరీకరతి. అనిష్టాత్ అంటే ఇష్ట తస్మాత్ అని అర్థం. సో అంటే ఇష్టం కాని వాటి నుంచి మన్ని దూరంగా ఉంచుతుంది అని. అతః ఏవ పండితాః సజ్జనానాం వాచం కామధేను వదంతి. అందుకని పండితులు కామధేనువు అంటే ఈ సజ్జనుల యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో అవే కామధేనువు అని అంటారు అని. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, మన ఫస్ట్ లెసన్ లోంచి సమాసం తీసుకుంటే అన్వయక్రమం దాని యొక్క సమాసాలు చూసుకుంటే ఒక్క సమాసానికి నాకు కొంచెం డౌట్ ఉందండి. చెప్పండి. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం ఉంది కదండి, దాంట్లో గంధమాల్యాం అని తీసుకుంటే గంధంచ మాల్యంచ అని చెప్పి చేస్తున్నాం, గంధాచ మాల్యంచ అని చెప్పి చేస్తున్నాము. అది గంధమాల్యే అవుతుంది. ఇప్పుడు తీసుకుంటే జాయా ప్రతిగ్రాహిత మాల్య అనేది తీసుకుంటే జాయయా ప్రతిగ్రాహితే అని ఎందుకు రాశారు? గంధమాల్య అనేది అర్థమైంది. గంధమాల్యే ఏయా అనేది కూడా ఏయా ఎందుకు పెట్టాము అంటే అది నాకు కొంచెం డౌట్. ఓకే, సో ఇప్పుడు మీరు గంధం చ మాల్యం చ గంధమాల్య ఏ సమాసం అది? అది అంటే ఇతర ద్వంద్వ. సో ద్వంద్వలో మాల్య అది మాల్యం కదా, సో నపుంసకలింగం. అందుకని ఉత్తర పదం దాని నపుంసకలింగం కాబట్టి మాల్యే. సో ప్రతిగ్రాహిత అన్నది ఏంటి పదం? అది ప్రతిగ్రాహిత అంటే సమర్పించడం అన్నట్టు. బట్ ఏం పదం మీకు చూడంగానే ఏంటి అనిపిస్తుంది? అది ఏ ప్రత్యయం అంత? అంటే తా ప్రత్యయం. ప్రత్యంత కాబట్టి మాల్యే అన్నది ద్వివచనంలో ఉంది కాబట్టి అది గ్రాహితే అడ్జెక్టివ్ అన్నట్టు. అది ఒక ఇది దాన్ని ఏమంటారు?
సమానాధికరణ కదా! సో, అందుకని గ్రాహితే గంధమాల్యే అని తీసుకోవాలి. ఓకే. సో, అందుకనేది యయాస అంటే ఇది దేనికి మరి మనం దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ధేనువు గురించి గోవు మాట్లాడుతున్నాం. గురించి మాట్లాడుతున్నాము. కదా! అన్య పదార్థం కదా! ధేనువు అన్నది. అవును. కదా! బహువ్రీహి సమాసం కదా! సమానాధికరణ బహువ్రీహి సమాసము. అన్య పదార్థం ధేనువు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎవరి చేతైతే ఇవి స్వీకరింపబడ్డాయో ఆ ధేనువు అని అర్థం. ఓకే. యయా అంటే ఇప్పుడు జాయయా ప్రతిగ్రాహితే గంధమాల్య అంటే ఆవిడ చేత అంటే మా దిలీపుల వారి భార్య చేత సమర్పించబడిన గంధమాల్యములను ఎవరి చేతైతే స్వీకరించబడ్డాయో అని అర్థం. యెస్. ఓకే. ఆవిడ చేత ఇచ్చినటువంటి ఏవైతే గంధం మాల్యం ఉన్నాయో వాటిల్ని ఎవరైతే స్వీకరించారో ఆ ధేనువు అని అర్థం. సో, మనం ఫస్ట్ ఈ శ్లోకంలో ధేనువు గురించే మాట్లాడుతున్నాం. కదా! సో, అది అందుకని తామ్ అని. సో, గంధమాల్యాం అని ఉంది మన శ్లోకంలో. కాబట్టి మాల్యాం ఉంది కాబట్టి మాల్యా ద్వితీయ మనకి విభక్తి ఏకవచనం. సో, పదం ఏంటి? మరి ఒక్క నిమిషం మర్చిపోయాను. సో, జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యా మనకి సమాసం వస్తుంది. తామ్ శ్లోకంలో ద్వితీయ ఏకవచనంలో ఉంది. స్త్రీలింగం కాబట్టి తామ్ అని మనం అక్కడ చెప్తాం. ఓకే. అట్లానే పీత ప్రతిబద్ధ అని తీసుకున్నా కూడా అంటే అది కూడా పూర్వం పీత పశ్చాత్ ప్రతిబద్ధ అంటే అది మాకు అంటే ఎలా తెలుస్తుందంటే పూర్వం పీత అంటే రాయాలి అని ఎలా అది అంటే జస్ట్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద బుక్ దాన్ని ఫాలో అవడమే అంతే. ఓకే. ప్రస్తుతానికి అంతే. దాని తర్వాత వ్యాకరణం చాలా ఉంటుంది. బట్ ఇప్పుడు అది అవసరం లేదు దానికి. ఓకే. అంటే ఇక్కడ కర్మధారయ అన్నారు. ఓకే. అంటే మనకి మామూలుగా ఈ లాస్ట్ మొన్న ఫిబ్రవరి పేపర్ లో అయితే వీటిలో నుంచి కూడా ఇచ్చారు. సమాసాలు ఇచ్చినప్పుడు అన్వయ క్రమంలో నుంచి కూడా ఇచ్చారండి సమాసాలు. అప్పుడు మేము ముట్టి కర్మధారయ అని రాస్తే సరిపోతుంది అంటారంటే సరే దానికి కరెక్ట్ సరిపోతుంది. చాలు. బుక్ లో ఏది ఇచ్చారో అది ఇస్తే చాలు. ఓకే. ధన్యవాదాలు. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఓకే. ఫైన్. ఒక్క నిమిషం అండి. ఏకతా మంత్రం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధజైనాః సశ్రీయకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే
जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। शांति मंत्रम। ओम सर्वे भवन्तु सुखिनः। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। ओम शांति शांति शांतिः। उत्तमं, सम्यक्। ओके, पुनः मिलामः धन्यवादः। शुक्रवासरे पुनर्मिलामः। धन्यवादः। ధన్యవాదాలు. धन्यवादः। धन्यवादः। ధన్యవాదాలు.